సింపుల్. ఫస్ట్ థింగ్ మీరు ఫస్ట్ మీడియం ఏది, సెకండ్ మీడియం ఏది ఐడెంటిఫై చేయాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే ఆబ్జెక్ట్ ఆర్ ఇన్సిడెంట్ రే ఇది ఎక్కడ ఉంటే అదే ఫస్ట్ మీడియం. మ్యూ ఇంటూ సైన్ ఐ మస్ట్ బి కాన్స్టెంట్. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తక్కువ ఉంటుంది. అట్లా అడ్జస్ట్ అయితే మీరు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుకుంటూ పోతున్నారు అనుకోండి, రైట్? సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా పెరుగుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తగ్గించుకుంటూ పోతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా తగ్గుతుంది. మరి ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగినట్టు θ2 sin θ2 అంటే మళ్ళీ మీకు ఏమొచ్చింది, n1 sin θ1 is equals to n2 sin θ2. సింపుల్, రైట్? అదే కొంచెం మాడిఫై చేసి ఇట్లా రాసింది. సార్ ఎందుకు రాసింది సార్? ఎప్పుడన్నా ఒకవేళ ఇన్సిడెంట్ రే వెక్టర్ అనేది ఒక వెక్టర్ ఫామ్ లో ఇచ్చిండు అనుకోండి, ఓకే, మీరు స్నెల్స్ లా ఎంత యూజ్ చేసినా రాదు. స్నెల్స్ లాని వెక్టర్ ఫామ్ లో తీసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. అన్ని మర్చిపోండి, ఈ స్లాబ్ కూడా మర్చిపోండి కాదు. జస్ట్ కాన్కేవ్ మిర్రర్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ పెట్టాలి, దాని ఇమేజ్ ఎగ్జాక్ట్లీ అక్కడనే రావాలి. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. సార్ ఫోకల్ లెంత్ ఎంత? 20 అంటే మనం ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాలి అంటే 40 సెంటీమీటర్స్ దగ్గర పెట్టాలి సార్. 40 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే 40 సెంటీమీటర్స్ దగ్గరనే ఇమేజ్ వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ సి, ఇమేజ్ ఫార్మ్స్ ఎట్ సి, డన్. బట్ మధ్యలో గ్లాస్ ల్యాబ్ వచ్చింది అనేది ఈ రెండు క్వశ్చన్స్ తో సంబంధం లేదు. ఎందుకంటే డైరెక్ట్ బర్డ్ ఈజ్ అబ్జర్వింగ్ ఫిష్, ఫిష్ ఈజ్ అబ్జర్వింగ్ బర్డ్, అంతే. అంతేగాని ఈ మిర్రర్ లో చూసుకుంటలేవు. వాట్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ లైక్ దిస్, ఈ ఫిష్ ఈ బర్డ్ ని డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయకుండా త్రూ మిర్రర్ అబ్జర్వ్ చేస్తుంది. దాట్ మూమెంట్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ బర్డ్ విత్ రెస్పెక్ట్ టు ఫిష్? ఈ క్వశ్చన్ అడిగింది. హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ పి. మై నేమ్ ఇస్ సర్వేష్. అందరు బాగున్నారు కదా? ప్రాక్టీస్ చేస్తారు కదా? సో దిస్ ఇస్ ద థర్డ్ వీడియో ఆన్ రే ఆప్టిక్స్. ఫస్ట్ వీడియోలో మనం ప్లేన్ మిరర్స్ గురించి డిస్కస్ చేసినాం. సెకండ్ వీడియోలో స్పెరికల్ మిరర్స్. ఇవి రెండు వీడియోస్ లెంతీగా ఉన్నా కూడా 2-3 వీడియోలు చేసే బదులు ప్లేన్ మిరర్స్ అంతా ఒక వీడియోలో పెట్టేసిన. స్పెరికల్ మిరర్స్ కూడా అంతే, మొత్తం ఇంక్లూడింగ్ గ్రాఫ్స్, కాంబినేషన్స్ అన్ని ఒక వీడియోలో పెట్టినా. అందుకే ఈ 2 వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి, బట్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కవర్డ్. This video is about refraction only on plane surfaces. Curved surfaces గురించి కాదు డిస్కస్ చేసేది, ప్లేన్ సర్ఫేసెస్. అందులో కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్ రిఫ్రాక్షన్, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఈ స్నెల్స్ లా కానీ, లేకపోతే లాటరల్ డిస్ప్లేస్మెంట్, అపరెంట్ డెప్త్, రియల్ డెప్త్, షిఫ్ట్, నార్మల్ షిఫ్ట్, ఓకే, ఇంకా వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇమేజెస్, ఇట్లాంటివన్నీ ఈ థిక్ మిరర్స్, ఇట్లాంటివన్నీ ఇందులో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అప్లికేషన్స్ లైక్ ఆప్టికల్ ఫైబర్స్ కానీ, వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే మీడియంకి అప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం, రైట్? సో దిస్ వీడియో ఈజ్ ఓన్లీ అబౌట్ రిఫ్రాక్షన్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్. దాని తర్వాత టిఐఆర్, దాని తర్వాత కర్వ్డ్ సర్ఫేసెస్, లెన్సెస్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇట్లా ఒక ఆర్డర్. తర్వాత ప్రిజమ్స్. సో ఒక ఆర్డర్లో డిస్కస్ చేద్దామని. ఫస్ట్ లెట్స్ నో వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. Refractive index is generally represented with mu or eta, okay, elongated n. దాన్ని ఈటా అంటాం. సరే మీ ఇష్టం, కొన్ని బుక్స్లో అట్లా ఉంటుంది, కొన్ని బుక్స్లో ఇట్లా ఉంటుంది. సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ మ్యూ. సో దీన్ని మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. మరి ఏం సార్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే? దిస్ సేస్ అబౌట్ ఆప్టికల్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీ అంటే డెన్సిటీ కాదు, మళ్ళీ డెన్సిటీ అనుకున్నారు, కాదు. Density is different. Density of substance is different. Optical density. Density కి ముందు optical. Optic అంటే రే. అంటే దాని మీనింగ్ ఏంటిదంటే, ఒక లైట్ స్పీడ్ అనేది, ఈ లైట్ స్పీడ్ ఎంత స్లో డౌన్ అయింది, స్లోస్ డౌన్ బై వాట్ ఫ్యాక్టర్ అనేది చెప్తుంది. ఓకే, సో దట్ డిఫైన్స్ ఆప్టికల్ డెన్సిటీ. For example, if I say mu value is equals to exactly 1, okay, mu value exactly 1 అనుకోండి, అక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ వెన్ ఐ సే mu వాల్యూ ఎంత పెరుగుతూ ఉంటే స్పీడ్ అనేది అంత తగ్గుతూ ఉంటుంది. డన్. ఓకే, సో వెన్ ఎవర్ వి కన్సిడర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత? 3 × 10⁸ meter per second. ఎక్కడ? we can say it is in vacuum or air.
ఎయిర్లో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఏమి ఉండదు, 2.99 సంథింగ్ అట్లా ఉంటుంది. బట్ నియర్లీ వీ కెన్ టేక్ వాక్యూమ్ ఆర్ ఎయిర్లో యూ కెన్ సే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఉంది అని అనుకోవచ్చు. ఓకే, రిమైనింగ్ సబ్స్టెన్సెస్లో సమ్ డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్పీడ్ ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ లేదు. ఎందుకు పెరిగే ఛాన్స్ లేదు సార్? సింపుల్, వాక్యూమ్ అనేది లైటెస్ట్ మీడియం, లేకపోతే ఎయిర్ అనేది లైటెస్ట్ మీడియం. అన్నిటికంటే కూడా మీరు వాటర్ తీసుకున్నా, గ్లాస్ తీసుకున్నా, డైమండ్ తీసుకున్నా, ఆయిల్ తీసుకున్నా, ఇవన్నిటికీ డెన్సర్గానే ఉంటాయి, రైట్? సో వెన్ వీ కన్సిడర్ రేర్ ఆర్ లైటెస్ట్ మీడియం వాక్యూమ్, అంతకంటే లైటెస్ట్ మీడియం లేదు. అందుకే ఇంతకంటే మాక్సిమం స్పీడ్ ఎగ్జిస్ట్ కాదు, రైట్? సో రిమైనింగ్ మీడియంస్లో సమ్ స్పీడ్ v ఉంటుంది. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ అ మీడియం, ఏ మీడియం అయితే అది గ్లాస్ అయితే గ్లాస్ కానివ్వండి, ఆయిల్ అయితే ఆయిల్ కానివ్వండి, ఎనీథింగ్. సో v, right? So we can give the definition or formula of refractive index as c/v. So ఇది ఒక dimensionless quantity, ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది. So whenever we divide c/v, whatever the value we get, that is refractive index of that particular medium. మీరు కొంచెం ఇంకొన్ని ఫర్దర్గా కొన్ని చాప్టర్స్ అయిపోయినాయి అనుకోండి, మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా mu is equals to √ε_r టైమ్స్ ఆఫ్ μr కూడా అవుతుంది. సరే ఇదేం సార్ అన్ని కొత్త టర్మ్స్ ఉన్నాయంటారా? మీకు టాపిక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్స్, అందులో ఎప్సిలాన్ ఉండదా? పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఎప్సిలాన్ నాట్ అంటే, ఇక్కడ ఎప్సిలాన్ అంటే అదే పర్మిటివిటీ. మ్యూ అంటే ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఉంటుంది కదా, పర్మియబిలిటీ అని. సి, ఎప్పుడైనా లైట్ ఎంటర్ అయిందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎంటర్ అయినట్టు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి సర్పాస్ అవుతుంది అనుకోండి, వాట్ హ్యాపెన్స్ జనరల్లీ స్పేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకలా ఉంటుంది, డన్. సో వెన్ ఇట్ కమ్స్ టు అదర్ మీడియం, దాని ఫీల్డ్స్ డిఫర్ అయిపోతాయి. అంటే లైక్ ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంది, ఓకే, వీ కెన్ రైట్ 1/4πε0 q1 q2/r², అంతే కదా. ఈ ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటిది? పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆర్ వాక్యూమ్, డన్. అదే చార్జెస్ మీరు ఏదైనా మీడియంలో పెట్టింది అనుకోండి, ఫోర్స్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఎప్సిలాన్ నాట్ ఉండదు, జస్ట్ ఎప్సిలాన్ ఉంటుంది. ఈ ఎప్సిలాన్ అంటే ఆ మీడియం యొక్క పర్మిటివిటీ అని అర్థం. అట్లనే మ్యూ కూడా పర్మియబిలిటీ. అవన్నీ మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వేరే చాప్టర్లో. సో జనరల్లీ సి అని అంటే 1/√ε0 μ0. నాట్స్ ఉన్నాయనంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు వాక్యూమ్, రైట్? సో మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ ఎక్కడ? వాక్యూమ్లో. ఎలక్ట్రిక్ పర్మిటివిటీ ఎక్కడ? వాక్యూమ్లో. సో v ఈజ్ నథింగ్ బట్ 1/√εm μm. v అంటే స్పీడ్ ఆఫ్ వేవ్ ఆర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కడ? ఒక పర్టికులర్ మీడియంలో. సో మీడియం కాబట్టి పర్మిటివిటీ ఆఫ్ మీడియం, రిఫ్రాక్టివ్ మ్యూ ఆఫ్ మీడియం. ఈ మ్యూ అంటే అదే కన్ఫ్యూజన్, అందుకే కొన్నిసార్లు ఏం చేస్తారంటే మ్యూ బదులు ఈటార్ రాసుకుంటారు. మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కూడా అనుకోవచ్చు కదా. సో దట్స్ వాట్. సో ఇక్కడ c/v తీసుకున్నాం అనుకోండి, విల్ బి గెటింగ్ c/v చేస్తే √εm μm /ε0 μ0. ఈ εm/ε0 μm/μ0 ని రిలేటివ్ పర్మిటివిటీ అండ్ రిలేటివ్ పర్మియబిలిటీ అని రాయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, డన్. అంటే ఒక పర్టికులర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎఫెక్ట్ అవుతుంది, రైట్? ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ రిలేటివ్ పర్మియబిలిటీ ఏవైతే ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ డెప్త్ మీనింగ్ అదంతా అవసరం లేదు, మనం యూజ్ చేసే ఫార్ములా ఇది ప్రస్తుతానికి, రైట్? యాజ్ ఐ సెడ్, ఇట్ డిఫైన్స్ ఆప్టికల్ డెన్సిటీ. డెన్సిటీకి ఆప్టికల్ డెన్సిటీకి చాలా తేడా ఉన్నది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ వాటర్ అన్నా అనుకోండి, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? జనరల్లీ డెన్సిటీ ఆఫ్ వాటర్ 1 g/cc. మీరు ఏదైనా కుకింగ్ ఆయిల్ తీసుకున్నారు అనుకోండి, 0.9 g/cc ఉంటుంది. దీస్ ఆర్ డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్సెస్, ఆప్టికల్ డెన్సిటీ కాదు. ఇప్పుడు ఆప్టికల్ డెన్సిటీ గురించి మాట్లాడదాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 1.33. యూనిట్స్ ఏమి ఉండవు, ఇట్ జస్ట్ గివ్స్ how much fraction, how many times speed reduced, how many times speed increased, comparison అన్నట్టు.
సో ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నారు అనుకో, ఏదైనా కుకింగ్ ఆయిల్, సో 1.4241 అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆయిల్ ఎక్కువ ఉందా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉందా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆయిల్ కదా ఎక్కువ ఉంది. అంటే దేనికి ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉన్నది? ఆయిల్ కి. కానీ డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్ వాటర్ కి ఎక్కువ. అర్థమైందా డిఫరెన్స్? ఏం లేదు, డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్ దాని మాలిక్యులర్ అరేంజ్మెంట్స్ ని బట్టి డెన్సిటీని డిసైడ్ చేస్తారు అక్కడ, అయిపోయింది. ఆప్టికల్ డెన్సిటీని ఈ అరేంజ్మెంట్ ని బట్టి కాదు డిసైడ్ చేసేది, జస్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ని బట్టి. ఓకే, ఇక్కడ 2 times డిక్రీజ్ అయింది స్పీడ్, ఇక్కడ 4 times డిక్రీజ్ అయింది, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, రైట్. ఇక్కడ ఓన్లీ 1.5 times డిక్రీజ్ అయింది, ఇక్కడ 3 times డిక్రీజ్ అయింది స్పీడ్, ఇది ఎక్కువ టైమ్స్ డిక్రీజ్ చేసింది కదా, సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, దీనికి ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ, అట్లా డిసైడ్ చేయాలి. దెన్ సో వి గాట్ ఫ్యూ థింగ్స్ లైక్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మీరు ఎప్పుడైతే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారో, నెక్స్ట్ పేజ్ అది, రైట్. సో whenever we consider absolute refractive index అన్నాం అనుకోండి, సేమ్ ఫార్ములా C/V, రైట్. అంటే మీరు దేంతో కంపేర్ చేసుకోవాలి అని అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ తో కంపేర్ చేసుకోవాలి. చూద్దాం, అర్థమవుతుంది, సింపుల్. ఇఫ్ ఐ సే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విచ్ ఇస్ జనరల్లీ 1.5, కొన్ని వాల్యూస్ రాస్తున్నా చూసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విచ్ ఇస్ జనరల్లీ 1.0003, బట్ ఇదంతా మనం పట్టించుకోము, వి విల్ రైట్ నియర్లీ 1. సో ఎయిర్ అయినా వాక్యూమ్ అయినా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ 1. అట్లనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ 4/3, 1.33. ఓకే, డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్స్. మీకు కొన్నిసార్లు 4/3 చేస్తే క్యాలిక్యులేషన్ ఈజీగా వస్తుంది, కొన్నిసార్లు 1.33 చేస్తే ఈజీగా వస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్ C6H6 సంథింగ్ 1.42 అట్లా ఉంటుంది, 1.5 కూడా ఉండొచ్చు, సరే, సో 1.48 ఇద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ some 2.3. సో దీస్ థింగ్స్ ఇక్కడ మీరు చూడండి, అన్నిటికంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఎక్కువ ఉన్నది. అంటే దాని మీనింగ్ ఏంటిది? స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కడ స్లో డౌన్ అవుతుంది? డైమండ్ లో స్లో డౌన్ అవుతుంది. ఎంత ఎక్కువ ఉంటే వాల్యూ అంత తక్కువ స్పీడ్ ఉంటుంది. సో ఫ్రమ్ హియర్ కెన్ ఐ సే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1/μ2 is equals to v2/v1, రైట్. ఇప్పుడు నాకు ఇక్కడ గ్లాస్ ఉంది, గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది, గ్లాస్ లో స్పీడ్ ఎంత అని అడిగిన, మీరు ఏం చేస్తారు? ఎయిర్ ని గ్లాస్ ని కంపేర్ చేసుకుంటారు. లైట్ అనేది ఎయిర్ నుంచి గ్లాస్ కి వస్తుంది ఇట్లా, సో దిస్ ఈజ్ ఎయిర్, దిస్ ఈజ్ గ్లాస్. సో ఎయిర్ లో ఎంత స్పీడ్ ఉంటుంది? 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇక్కడ స్పీడ్ ఎంతనో నాకు తెలియదు, బట్ ఐ నో వన్ రిలేషన్, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో v1/v2 which is equals to μ2/μ1. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఎంత? 1. సబ్స్టిట్యూట్ చేయండి v1, ఇక్కడ వెలాసిటీ ఎంత? 3 × 10⁸. ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ తెలీదు, సో μ2 వాల్యూ ఎంత? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విచ్ ఇస్ 1.5, సో 1.5/μ1. μ1 is nothing but 1, ఎయిరే కదా, 1 తీసుకోవచ్చు, 1s 2s. సో స్పీడ్ ఎంత వచ్చింది? 2 × 10⁸ మీటర్/సెకండ్. ఇట్లా డిసైడ్ చేయాలి. whenever we compare refractive index of medium with air, దీన్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మీరు ఖచ్చితంగా సరౌండింగ్ మీడియం అనేది ఎయిర్ తో కంపేర్ చేసుకుంటే దాన్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. ఇన్ కేస్ ఇఫ్ ఐ ఆస్క్ లైక్ దిస్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నా అనుకోండి, విచ్ ఈస్ సమ్ μ2/μ1. ఫర్ ఎగ్జాంపుల్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్, ఇట్లా రాయొచ్చు దీన్ని, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఇదంతా కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్టివ్ టు వాటర్. సో ఇక్కడ మీకు 1.5 వస్తుందా? రాదు. ఎందుకు? యు ఆర్ నాట్ కంపేరింగ్ విత్ ఎయిర్. మీరు ఎయిర్ తో కంపేర్ చేసుకున్నారు అనుకోండి,
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ తో కంపేర్ చేసుకుంటే 1.5 డివైడెడ్ బై 1 విచ్ ఈస్ 1.5. కానీ ఇక్కడ మీరు దేంతో కంపేర్ చేసుకున్నారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. అంటే ఎంత అవుతుంది ఆన్సర్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ 1.5 ఆర్ 3/2 బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ 4/3. సో దిస్ వాల్యూ ఈస్ 9/8. మీరు ఎప్పుడైనా ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎయిర్ తో కాకుండా వేరే వాటితో కంపేర్ చేస్తే విచ్ గివ్స్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో దిస్ ఇస్ జనరలీ హౌ ఇట్ రిప్రజెంటెడ్ బై. నౌ లెట్స్ అండర్స్టాండ్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ లాని పర్ఫెక్ట్ గా మీరు అర్థం చేసుకోండి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా లాజికల్ గా సాల్వ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఒక 2-3 కన్ఫ్యూజన్స్ ఉంటాయి మీకు. అసలు లైట్ ఎందుకు బెండ్ అవుతుంది, రైట్? అసలు నార్మల్ వైపు ఎందుకు బెండ్ అవుతుంది, అసలు పర్పెండిక్యులర్ గా లైట్ పాస్ అవుతున్నప్పుడు రిఫ్రాక్షన్ జరిగినట్ట జరగనట్ట, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వస్తాయి. ఇట్లాంటి డౌట్స్ ఎరైజ్ అయినప్పుడే మీరు కరెక్ట్గా చదువుతారని అర్థం. మీకు డౌట్సే వస్తాయేమనుకోండి, క్వశ్చన్ ఆన్సర్ అయిపోయా, ఓకే? మొత్తం మింగేసి కక్కేస్తారు అన్నట్టు. అట్లొద్దు మనకి. మింగి డైజెస్ట్ అయ్యి బాడీకి అబ్జర్వ్ అయ్యి అదొక ఎనర్జీ లాగా ఫామ్ కావాలి. ఓకే, సో నౌ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ జస్ట్ లైక్ రిఫ్లెక్షన్ లాస్ గుర్తున్నాయి కదా. ఫస్ట్ లా ఏంటిది? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఎట్ అ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. దెన్ రైట్, ఇది కూడా సేమ్ అంతే. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఈ మూడు ఒకటే ప్లేన్ మీద ఉంటాయి. ఒకటే ప్లేన్ అంటే మీరు ఇట్లా ఒక పేపర్ తీసుకున్నారు అనుకోండి, ఈ పేపర్ని ఒక ఏదన్నా ఒక పర్టికులర్ యాంగిల్లో పెట్టుకుంటే ఆ మూడు రేస్ ఈ పేపర్ మీదనే ఉంటాయి. దట్ ఈస్ ద మీనింగ్. లైస్ ఆన్ సేమ్ ప్లేన్ అంటే ఏంటిది? మీరు ఎట్లన్నా లైట్ ఇన్సిడెంట్ చేయండి, ఇన్సిడెంట్ అవుతుంది, కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి మోస్ట్లీ రిఫ్రాక్ట్ అవుతుంది. మీరు ఒక ప్లేన్ పెట్టేసేయండి. అక్కడ మీరు ఒక ప్లేన్ పెట్టారు అనుకోండి, ఈ ప్లేన్ మీదనే నార్మల్ ఉంటుంది, ఈ ప్లేన్ మీదనే ఇన్సిడెంట్ రే ఉంటుంది, ఈ ప్లేన్ మీదనే రిఫ్రాక్టెడ్ రే కూడా ఉంటుంది. డన్ డన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్సిడెంట్ రే అనేది ఒక యాంగిల్లో వేసాడు. దిస్ ఈస్ జనరల్లీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. సో ఇక్కడ మీరు చూడండి, కొంచెం బెండ్ అయింది, నార్మల్ వైపు బెండ్ అయింది. ఎందుకు బెండ్ అయింది చూద్దాం, తర్వాత చూద్దాం. ఎందుకు బెండ్ అయిందో చెప్తా. ఫస్ట్ ఇట్ బెండ్ టువర్డ్స్ నార్మల్. డన్. ఇది రిఫ్రాక్టెడ్ రే. దీనికి మ్యూ ఈజ్ నథింగ్ బట్ 1, ఎందుకంటే ఎయిర్ కాబట్టి. దిస్ ఈజ్ µ2 విచ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లెట్స్ సే మ్యూ అనుకుందాం. ఇక్కడ స్నెల్స్ లా చెప్పేటప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, లైస్ ఆన్ సేమ్ ప్లేన్ అని ఇట్లా ఒక పేపర్ పెడితే మీకు అన్ని ఒకటే ప్లేన్ మీద ఉంటాయి. సార్ రిఫ్రాక్టెడ్ రే అంటారు, మళ్ళీ ఏం సార్ ఇక్కడ లైట్ రిఫ్లెక్ట్ అయింది? 100% రిఫ్రాక్ట్ కాదు, కొంచెం అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఏ సర్ఫేస్ అన్నా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా, మీరు ఒక చిన్న పాండ్ దగ్గరికి వెళ్ళి, చిన్న చెరువు లాంటి దాని దగ్గరికి వెళ్ళి, ఫ్రెష్గా ఉన్నాయి వాటర్, మంచిగా చూస్తారు, కింద చేపలు కనబడతాయి, ఓకే? బట్ ఎట్ ద సేమ్ టైం మీ ఫేస్ మీకు కనిపించదా? కనిపిస్తుంది కదా. అంటే యూ కెన్ సీ ఫిషెస్ ఇన్సైడ్ ద వాటర్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్. అంటే రిఫ్లెక్షన్ ఎగ్జిబిట్ చేస్తుంది, రిఫ్రాక్షన్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో రిఫ్లెక్షన్, బట్ మీకు మిర్రర్లో చూసినంత క్లియర్గా కనిపిస్తుంది ఇమేజ్? కనిపించదు, బట్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది, రైట్? సో ద సేమ్ థింగ్, కొంచెం అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఒబే చేయాల్సిందే. యాంగిల్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. డన్. రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు స్నెల్స్ లా ఒబే చేయాలి. స్నెల్స్ లా. సో వాట్ ఈస్ స్నెల్స్ లా? సింపుల్. ఫస్ట్ థింగ్, మీరు ఫస్ట్ మీడియం ఏది, సెకండ్ మీడియం ఏది ఐడెంటిఫై చేయాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే, ఆబ్జెక్ట్ ఆర్ ఇన్సిడెంట్ రే, ఇది ఎక్కడ ఉంటే అదే ఫస్ట్ మీడియం. ఫస్ట్ మీడియం యూ కెన్ సే దిస్ యాజ్ µ1. డన్. అది ఫస్ట్ మీడియం అయింది అనుకోండి, ఇంకోటి సెకండ్ మీడియం అవుతుంది అల్టిమేట్లీ. మీ పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ మీడియం ఏంటిదో ఐడెంటిఫై చేయండి. ఇన్సిడెంట్ రేస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఇన్సిడెంట్ రేస్ వస్తాయి, రైట్? సో ఆబ్జెక్ట్ ఉన్న కాడ ఫస్ట్ మీడియం అని తీసుకోండి. సో ఇప్పుడు చెప్పండి, ఇదే కదా ఫస్ట్ మీడియం, ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, అంటే సమ్వేర్ ఇక్కడ ఏదో ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నుంచి రేస్ వస్తున్నాయి. సో అది ఫస్ట్ µ1 విచ్ ఈజ్ ఇన్సిడెంట్ రే. ఎక్కడికి పోతుంది? ఈ మీడియంలోకి పోతుంది. ఇది ఆబ్వియస్లీ సెకండ్ µ2. డన్. అట్లా డిసైడ్ చేయాలి.
So what is Snell's law? In Snell's law, he says that mu1 sin I is equal to mu2 sin R. మీరు స్నెల్స్ లాని ఇట్లా గుర్తుపెట్టుకోకండి, sin I by sin R which is equals to mu2 by mu1. ఇట్లా గుర్తుపెట్టుకోకండి, దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. రిమెంబర్ లైక్ దిస్, ఇట్లానే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ మీడియం ఏంటిది mu1, సో mu1 sin I ఎక్కడ పోతుంది రిఫ్రాక్టెడ్ రే mu2 లోకి, mu2 sin R. డన్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సి నౌ లెట్స్ అండర్స్టాండ్ ఇది ఎందుకు బెండ్ అయింది, టువర్డ్స్ నార్మల్ వైపు ఎందుకు బెండ్ అయింది. ఇట్ షుడ్ ఫాలో స్నెల్స్ లా. ఓకే, ఫస్ట్ నార్మల్గా స్నెల్స్ లా నుంచి డిస్కస్ చేద్దాం, దాని తర్వాత యాక్చువల్గా ఒక మ్యాక్రోస్కోపిక్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది mu2 ఈజ్ గ్రేటర్ దాన్ mu1 కదా, అవునా కదా. డన్. సో mu1 sin I ఈజ్ ఈక్వల్ టు mu2 sin R. జస్ట్ లైక్ mu into sin I is equal to కాన్స్టెంట్ లెక్క అనమాట. ఏంటి సార్ దీని మీనింగ్? ఇన్ కేస్ mu1 వాల్యూ తక్కువ ఉంది అనుకోండి, ఆబ్వియస్లీ sin I వాల్యూ ఎక్కువ ఉంటుంది, అంతే కదా. రైట్. సో ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి, గుర్తుందా బాయిల్స్ లో పివి ఈక్వల్ టు కాన్స్టెంట్. పివి ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఏంటిది, p1 v1 is equals to p2 v2. ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉన్నది, సో అల్టిమేట్లీ మీకు ఏం తెలుసు, p2 అనేది ఎక్కువ ఉంటుంది అని తెలుసు. ఎందుకంటే ప్రెషర్ తక్కువ ఉంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉండాలి బ్యాలెన్స్ చేయడానికి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యాంగిల్ అయ్యి ఎక్కువ ఉన్నది, రైట్. మ్యూ వాల్యూ అనేది తక్కువ ఉంది, రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మీడియం పోయేటప్పుడు మ్యూ వాల్యూ, దిస్ మ్యూ ఈస్ గ్రేటర్ దాన్ mu2 ఈస్ గ్రేటర్ దాన్ mu1 కదా. mu2 ఈస్ గ్రేటర్ దాన్ mu1 అంటే మ్యూ వాల్యూ ఎక్కువ ఉంది. ఈ మ్యూ వాల్యూ ఎక్కువ ఉండాలంటే ఆర్ వాల్యూ ఎక్కువ ఉండాలన్నా తక్కువ ఉండాలన్నా, తక్కువ ఉండాలి. సో అందుకే ఇట్ ఈస్ బెండింగ్ టువర్డ్స్ ద నార్మల్. సి ఇట్లా లైట్ రే వచ్చింది కదా, సో దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, సో ఇది నార్మల్. రైట్. సో ఇట్ ఈస్ బెండింగ్ టువర్డ్స్ ద నార్మల్. ఎందుకు టువర్డ్స్ నార్మల్ బెండ్ కావాలి, ఎందుకంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, ఇక్కడ యాంగిల్ ఎక్కువ. సో ఇక్కడ యాంగిల్ అల్టిమేట్లీ తక్కువ ఉండాలి. దీన్ని మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు జనరల్లీ, వెన్ ఎవర్ ఎ రే ఫాలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ లైట్ రే బెండ్స్ టువర్డ్స్ నార్మల్ అని అంటారు. కానీ ఎందుకు బెండ్సో తెలియదు. ఎందుకు బెండ్స్ అంటే ఇట్ షుడ్ ఫాలో స్నెల్స్ లా. సో స్నెల్స్ లా ఏం చెప్తుంది, mu1 sin I is equals to mu2 sin R. ఫ్రమ్ హియర్ మీరు రాయడం ఇట్లా రాయండి, దాని తర్వాత ఇట్లా రాసుకోండి, sin I by sin R is equals to mu2 by mu1. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకవేళ సరౌండింగ్ మీడియం కనుక ఎయిర్ అనుకోండి, అప్పుడు మీరు mu1 వాల్యూ ఏమని రాసుకోవచ్చు, 1 అని రాసుకోవచ్చు కదా, రైట్. సో వాట్ ఐ కెన్ రైట్, sin I is inversely proportional to mu, right. So more mu less angle, atla done. So from here you can even write refractive index is inversely proportional to speed kada, which is nothing but v1 by v2 అని కూడా రాయొచ్చు. And also speed is directly proportional to wavelength, so which is equals to lambda 1 by lambda 2 అని కూడా రాయొచ్చు. ఒకటే రిలేషన్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో రాయొచ్చు. Now let's understand అసలు లైట్ ఎందుకు బెండ్ కావాలి. డన్. సో వెన్ ఎవర్ లైట్ బెండ్స్, ఓకే సార్ ఇట్ బెండ్స్, డన్. ఈ బెండింగ్ ప్రాపర్టీ అనేది మీకు వేవ్ ఆప్టిక్స్ లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ నౌ మన హెచ్ వర్మ సార్ చెప్తాడు ఒక వీడియోలో, మ్యాక్రోస్కోపిక్ లో ఆలోచించండి మీరు లైట్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కార్ ఉంది, దిస్ కార్ ఈస్ కమింగ్, ఇది ఒక కార్ ఇట్లా వస్తుంది స్ట్రైట్ గా, ఇట్లా వస్తుంది, రోడ్ ఇట్లా ఉంది, ఇది రోడ్, ఇదంతా రోడే, అఫ్ కోర్స్ ఇది కూడా రోడే, ఈ రోడ్ నుంచి ఈ రోడ్కి వస్తుంది. ఓకే, సో ఇది ఒక హైవే, ఇది ఒక లైక్ ఒక స్ట్రీట్ లాంటిది, లేకపోతే స్ట్రీట్ రోడ్ అనుకోండి, స్ట్రీట్. డన్. అంటే బేసికల్లీ వెన్ అ కార్ ఎంటర్స్ ఫ్రమ్ హైవే టు స్ట్రీట్ ఏమవుతుంది,
స్పీడ్ అనేది స్లో డౌన్ కావాలి. సో ఇక్కడ ఒక స్పీడ్ ఉంటుంది లెట్స్ సే v1, ఇక్కడ ఇంకొక స్పీడ్ ఉంటుంది లెట్స్ సే v2. అల్టిమేట్లీ v1 అనేది ఎక్కువ ఉంటుంది స్పీడ్, v1 ఈస్ గ్రేటర్ దాన్ v2. ఇది మనకు ఐడియా ఉంది. ఇక్కడ ఈ వెహికల్ అనేది ఎటు డీవియేషన్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఎటు డీవియేషన్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. బట్ వాట్ ఇఫ్ ఈ రోడ్ ఇట్లా కాకుండా ఒక యాంగిల్తోని లైక్ దిస్ ఇట్లుంది అని అనుకుంది, ఇట్లున్నది. సో నౌ ఇక్కడ టైర్, ఇక్కడ ఒక టైర్ ఉంది ఇట్లా. దాన్ని కేర్ఫుల్గా చూడండి. ఓకే, సో దిస్ ఇస్ ద వెహికల్. సేమ్ ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి వస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ టైర్ ఆల్రెడీ ఈ మీడియంకి టచ్ అయి ఉన్నది. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసింది అని అనుకుందాం. కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఇక్కడ దాకా ట్రావెల్ చేసింది. అంతలోపు ఈ టైర్ ఇంకెక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయదా? సరే, ఎందుకు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? ఎందుకనంటే ఇది ఇంకా రేరర్ మీడియంలోనే ఉన్నది. ఇది ఆల్రెడీ డెన్సర్ మీడియంకి వచ్చేసింది. సో డెన్సర్ మీడియంకి వస్తే దాని అర్థం ఏంటిది? స్పీడ్ అనేది స్లో డౌన్ కావాలి. ఈ టైర్ స్పీడ్ స్లో డౌన్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ టైర్ స్పీడ్ స్లో డౌన్ అవుతుందా? కాదు. ఎందుకు? అది ఇంకా రేరర్ మీడియంలోనే ఉంది. సో ఇది ఒక ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకో, ఇది ఒక 2x డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఇంతకు ముందు ఇట్లా స్ట్రైట్గా ఉన్న టైర్స్ ఇక్కడికి రాగానే ఇట్లా క్రాస్ అయిపోతుంది. అర్థమైందా? రైట్. సో ఇక్కడ మీకు బెండింగ్ ఫినామినా అనిపిస్తుంది కదా, జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్లా ఇట్లా క్రాస్ గా కనిపిస్తుంది. సో ఇట్లా స్ట్రైట్గా ఉండే టైర్స్ ఇట్లా క్రాస్ అయిపోయినాయి అంటే ఒక బెంట్ అనేది తీసుకుంటుంది. లేకపోతే సింపుల్ గా ఫర్మాట్స్ ప్రిన్సిపల్, లైట్ ఆల్వేస్ చూసెస్ షార్టెస్ట్ పాత్. మీరు ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటిది అని అంటే వేవ్ ఫ్రంట్స్, మీకు వేవ్ ఆప్టిక్స్ లో వస్తుంది అది. వెన్ ఎవర్ వి కన్సిడర్ ఎ వేవ్, ఒక వేవ్ ఫ్రంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ ఇట్లా వేవ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ పాయింట్ ఆల్రెడీ డెన్సర్ మీడియం ని టచ్ అయింది, ఇది ఎయిర్. ఈ పాయింట్ ఆల్రెడీ డెన్సర్ మీడియం టచ్ అయింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసే లోపల ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేస్తుంది. బికాస్ దిస్ ఇస్ రేరర్ మీడియం, రైట్. ఇది డెన్సర్ మీడియం, ఇందులో స్లో ఉంటుంది లైట్ స్పీడ్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు వేవ్ అనేది ఇట్లా వచ్చేసింది. సో ఈ షేప్ కి తేడా ఉన్నదా లేదా? అందుకే బెండ్ అవుతారు. సార్ వాట్ ఇఫ్ వి ప్రొజెక్ట్ అలాంగ్ ద నార్మల్? లైట్ ని మీరు ఇట్లా ప్రొజెక్ట్ చేసేది అనుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. టూ మెనీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇక్కడ. లెట్స్ సే దిస్ ఈస్ μ1, దిస్ ఈస్ μ2. ఇప్పుడు రిఫ్రాక్షన్ జరిగిందా జరగలేదా? సి, రిఫ్రాక్షన్ ఈస్ నాట్ అబౌట్ బెండింగ్ ఆఫ్ లైట్. క్లియర్లీ, రిఫ్రాక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. రిఫ్రాక్షన్ అంటే చేంజ్ ఇన్ స్పీడ్. చేంజ్ ఇన్ స్పీడ్ అంటే v2 మైనస్ v1 కాదు, స్పీడ్ ఎఫెక్ట్ అవుతుంది కదా, ఆ స్పీడ్ ఎఫెక్ట్ అయ్యేది రిఫ్రాక్షన్ వల్ల. అంతేగాని ఇట్స్ నాట్ బెండింగ్. సార్ మరి లైట్ బెండ్ అవుతుంది కదా సార్, లైట్ ఎందుకు బెండ్ అవుతుంది? లైట్ బెండ్ అవ్వడానికి రీజన్ ఏంటిది? సి, లైట్ బెండ్స్ or else bending of light is due to refraction. Bending is due to refraction. అంతేగాని రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ కాదు. సి, రిఫ్రాక్షన్ వల్ల బెండ్ అవుతుంది. రిఫ్రాక్షన్ అంటే యాక్చువల్లీ స్లోయింగ్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు లైట్ ని ఇన్సిడెంట్ చేసిళ్ళు, ఇక్కడ అసలు బెండింగే లేదు. యాంగిల్ ఐ ఎంత? 0. యాంగిల్ ఆర్ ఎంత? 0. స్నెల్స్ లా అప్లై చేయండి. μ1 sin I is equals to μ2 sin R. Sin I or else μ1 by μ2 which is equal to sin 0 by sin 0. So which is not infinity but indetermined or undefined. Infinity another 0 by 0 is undefined. I can write μ1 by μ2 is undeterminate. Okay, infinity కాదు. సో ఈ కేసులో చూడండి, sin I sin 0 0,
అంటే mu1 into 0 which is equals to mu2 into 0, right? Still mathematical గా satisfy అవుతుంది కదా, something multiplied with 0 is nothing but 0, right? mathematical గా satisfy అవుతుంది, ప్రాబ్లం లేదు. సో మీరు స్నెల్స్ లాని ఎట్లయినా వేరీ అవుతుంది, ఐ మీన్ ఎట్లయినా కూడా సాటిస్ఫై అవుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు ఖచ్చితంగా ఒక యాంగిల్తో ఇన్సిడెంట్ చేయాలి, నార్మల్గా ఇన్సిడెంట్ చేస్తే రిఫ్రాక్షన్ జరగదు అన్నట్టు ఏం లేదు, ఎట్లా చేసినా రిఫ్రాక్షన్ జరుగుతుంది. సి మీరు ఎప్పుడైతే ఇట్లా నార్మల్గా ఇన్సిడెంట్ చేసేదో లైట్ని, ప్రాబ్లం ఏంటిదంటే ఇది బెండ్ కావాలి అని అనుకుందాం. సరే ఇట్లా నార్మల్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఎందుకు బెండ్ అయితే లేదు? ఒకవేళ బెండ్ అవుతుందని అనుకోండి, ఎట్లా బెండ్ కావాలి? ఇటు నుంచి ఇటు 10 degrees కావాలా, ఇటు 10 degrees, ఇటు 10 degrees, దాని చుట్టూ 10 degrees ఆప్షన్స్ ఉంటాయి. సో ఎట్లా బెండ్ కాదు. సో బేసిక్గా లైట్ ఏం చేస్తుంది, ఒక షార్టెస్ట్ పాత్ చూస్ చేసుకుంటుంది. వెన్ ఎవర్ లైట్ కమ్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ లైక్ దిస్, సో ఇప్పుడు ఈ పాత్లోకి వస్తే దానికి అది షార్టెస్ట్ పాత్ అయిపోయింది, ఏది ఒక యాంగిల్తో ఇన్సిడెంట్ చేసినప్పుడు. బట్ అదే పర్పెండిక్యులర్ టు నార్మల్, సారీ అలాంగ్ ద నార్మల్ ఇన్సిడెంట్ చేసినాం అనుకోండి, దానికి షార్టెస్ట్ పాత్ ఇదే అవుతుంది, ఇంతకంటే షార్టెస్ట్ పాత్ ఏది కాదు. ఇంకా ఎట్లా పోయినా కూడా అన్ని 360 degrees లో పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇట్ వోంట్ గో ఎనీ డైరెక్షన్, స్ట్రైట్ అవే ఇట్ గోస్ అలాంగ్ ద నార్మల్. ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగింది, ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ జరిగింది. సో ఇవన్నీ కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ ఉన్నట్టు ఉన్నాయి. ఒక పని చేద్దాం, నాకు తెలుసు మీరు డెమాన్స్ట్రేషన్ గురించి వెయిట్ చేస్తారని. సో లెట్స్ డూ అ స్మాల్ డెమాన్స్ట్రేషన్ ఆన్ స్నెల్స్ లా. లైట్ ఎట్లా ఇన్సిడెంట్ చేస్తే ఎట్లా బెండ్ అవుతుంది, ఓకే? సో అలాంగ్ ద నార్మల్ ఎట్లా బెండ్ కాకుండా పోతుంది, ఇవన్నీ ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ లో చూద్దాం. లెట్స్ అండర్స్టాండ్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఫస్ట్ లా ఏంటిది, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. డన్. మీరు ఇక్కడ ఒక ప్లేన్ ఇమాజిన్ చేసుకుంటే అవన్నీ ఒకటే ప్లేన్ లో ఉంటాయి. నెక్స్ట్ లా ఇంపార్టెంట్, స్నెల్స్ లా. mu1 sin i is equals to mu2 sin r. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మీడియం అనేది ఎయిర్, రైట్? సో ఎయిర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఈ లోపల ఉన్న మీడియం వాటర్, వాటర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా mu into sin i must be కాన్స్టెంట్. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తక్కువ ఉంటుంది. అట్లా అడ్జస్ట్ అయితే మీరు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుకుంటూ పోతున్నారు అనుకోండి, రైట్? సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా పెరుగుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తగ్గించుకుంటూ పోతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా తగ్గుతుంది. మరి ఇక్కడ రిఫ్రాక్షన్ జరగనట్ట, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా 0. మరి రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ కదా? నో, రిఫ్రాక్షన్ ఈజ్ నాట్ బెండింగ్ ఆఫ్ లైట్. బెండింగ్ ఈజ్ డ్యూ టు రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే లైట్ యొక్క స్పీడ్ ని ఎఫెక్ట్ చేయడం. దెన్ ఒక మీడియం నుంచి ఒక మీడియం పోతే లైట్ యొక్క స్పీడ్ ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని రిఫ్రాక్షన్ అంటాం. అసలు బెండింగే లేకుండా కూడా మీరు లైట్ ని ఇన్సిడెంట్ చేయొచ్చు. నార్మల్ వైపు ఇన్సిడెంట్ చేస్తే అసలు బెండింగే ఉండదు. వీ కెన్ ఈవెన్ సీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్. అది మనకి నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది, సో అప్పుడు మళ్ళీ చెప్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. సో ఇక్కడ mu into sin i is always constant. మనం దాన్ని ఎట్లా ప్రూవ్ చేయొచ్చు? సి దిస్ ఇస్ అన్ ఇన్సిడెంట్ రే, రైట్? ఇది ఒక ఇన్సిడెంట్ రే, డిఫరెంట్ మీడియంస్ నుంచి పాస్ అవుతుంది. దన్ సో ఇప్పుడు ఈ లైట్ రే అనేది జనరల్ గా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆల్ ఆర్ గ్రేటర్ దాన్ ఎయిరే ఉంటుంది. సో లెస్ దాన్ ఎయిర్ ఉన్నది అనుకోండి, విచ్ మీన్స్ జనరలీ వాక్యూమ్. అంతకంటే వాక్యూమ్ కంటే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుందా సార్ అంటే, ఒకవేళ ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ అంతకంటే ఎక్కువ ఉండాలి, అంటే 3 into 10⁸ కంటే ఎక్కువ ఉండాలి, ఓకే? విచ్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ సీన్ సో ఫార్. సో ఫర్ నౌ లైటెస్ట్ మీడియం అంటే వాక్యూమ్. మిగతా అన్ని మీడియంస్ కూడా వాక్యూమ్ కంటే ఎక్కువనే ఉంటుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇప్పుడు ఈ లైట్ రే ఏమైంది, ఇట్లా బెండ్ అయింది అని అనుకుందాం, ఓకే? సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ రే మళ్ళీ బెండ్ అయింది, సంథింగ్ లైక్ దిస్. ఎట్లైనా బెండ్ కావచ్చు డిపెండింగ్ ఆన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. సార్ ఒకసారి టువర్డ్స్ నార్మల్ గీసిండు, ఒకసారి అవే ఫ్రమ్ నార్మల్ గీస్తున్నాడు, అట్లా ఏం అనుకోకండి, మీరే అర్థం చేసుకోండి. ఒకసారి టువర్డ్స్ నార్మల్ గీసిందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆ మీడియం కి ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? ఎక్కువ ఉన్నట్టు. టువర్డ్స్ నార్మల్ ఉందనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నది, యాంగిల్ తక్కువైంది. అవే ఫ్రమ్ నార్మల్ పోతుంది అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువైంది, యాంగిల్ ఎక్కువైంది. ఇప్పుడు ఇవన్నిటికీ నార్మల్స్ గీస్తున్నా. సో ఇదొక నార్మల్, ఇదొక నార్మల్ అండ్ ఇదొక నార్మల్. నౌ లెట్స్ రైట్ సమ్ యాంగిల్స్. లెట్స్ సే దిస్ ఈస్ ఐ, యాంగిల్ ఐ. ఇది యాంగిల్ R1, ఇది యాంగిల్ R1 అయితే ఇది కూడా యాంగిల్ R1 అయితే ట్రాన్స్వర్సల్. లెట్స్ సే దిస్ ఈస్ R2, ఇది కూడా యాంగిల్ R2 అవుతుంది.
లెట్స్ సే దిస్ ఇస్ R3, ఇది కూడా యాంగిల్ R3 అవుతుంది. దిస్ ఇస్ లెట్స్ సే R. ఓకే, ఇట్లా డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఉన్నాయి. నౌ లైట్ రే డైరెక్షన్ ఇట్లా ఉంది, డ్రా చేద్దామా లైట్ రే. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ రే. సో ఇప్పుడు స్నెల్స్ లా అప్లై చేయండి. ఫస్ట్ ఈ రెండు సర్ఫేసెస్ కి అప్లై చేయండి. μ1 sin I is equal to μ2 sin R1. అవును కదా, డన్. నెక్స్ట్ μ2 sin, ఇప్పుడు ఈ సర్ఫేస్ కి ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. ఈ రిఫ్రాక్టెడ్ రే ఈ సర్ఫేస్ కి ఇన్సిడెంట్ రే అవుతుంది. క్లియర్ గా అనిపిస్తుంది కదా, యూజువల్ ఇట్లా ఇన్సిడెంట్ అయింది అంటే ఈ సర్ఫేస్ కి ఇది ఇన్సిడెంట్ రే. ఓకే, సో ఇప్పుడు ఇన్సిడెంట్ రే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అవుతుంది, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, μ2 sin R1, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది ఈ సర్ఫేస్ కి, μ3 sin R2. డన్. ఇప్పుడు ఈ సర్ఫేస్ కి ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. మళ్ళీ స్నెల్స్ లా అప్లై చేయండి. μ3 sin R2 which is equals to μ4 sin R3. మళ్ళీ ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేయండి. మీ ఇష్టం, ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. సో ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేయండి. μ4 sin R3 which is equals to μ5 sin R. డన్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది చూడండి, A ఈక్వల్ టు B, B ఈక్వల్ టు C, C ఈక్వల్ టు D, D ఈక్వల్స్ టు E. సో కెన్ ఐ సే μ1 sin I is equals to sin I is equals to μ5 sin R అనొచ్చా? ఈ రెండే ఈక్వల్ కాదు, ప్రతిదీ ఈక్వలే. మీరు రాసుకుంటూ పోతే μ1 sin I, μ2 sin R1 which is equal to μ3 sin R2, so on. ఇవన్నీ రాయొచ్చు. సింపుల్ గా ఏం రాసుకోవచ్చు, మ్యూ ఇంటూ సైన్ ఐ ఎప్పటికీ కాన్స్టెంటే ఉంటుంది. దాని మీనింగ్ ఆల్రెడీ చెప్పిన, మీరు దీన్ని సింపుల్ గా బాయ్స్ లా అలాగే మైండ్ చేసుకోండి. PV ఈక్వల్ టు కాన్స్టెంట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నదా, యాంగిల్ తక్కువ ఉండాలి. యాంగిల్ ఎక్కువ ఉన్నదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉండాలి. కంపేర్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా R1 యాంగిల్ ఉందా, R2 యాంగిల్ ఉందా, క్లియర్ గా తెలుస్తుంది కదా R2 యాంగిల్ గ్రేటర్ అని. రైట్, యాంగిల్ R2 ఈస్ గ్రేటర్ దాన్ యాంగిల్ R2 ఈస్ గ్రేటర్ దాన్ R1. దీన్ని బట్టి చెప్పండి, μ3 ఎక్కువనా μ2 ఎక్కువనా. సింపుల్, ఇక్కడికి లైట్ ఈ మీడియం నుంచి ఈ మీడియం కి రాగానే గోయింగ్ అవే ఫ్రమ్ నార్మల్, అందుకే యాంగిల్ అనేది పెరిగింది, అంటే దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంది అని అర్థం. సో μ2 ఈస్ గ్రేటర్ దాన్ μ3. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీనికంటే తక్కువ ఉంది, అందుకే లైట్ అనేది గోయింగ్ అవే ఫ్రమ్ నార్మల్. రైట్, అట్లా డిసైడ్ కావచ్చు, ప్రాబ్లం లేదు. ఈ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ a light ray traveling in air incident into a medium of refractive index √2 times of n. Okay, the incidence angle is twice that of refractive angle, then the angle of incidence will be. Options ఇచ్చిండు, చూద్దాం. See, this is angle of incidence ఎంత, సరే ఒక రాద్దాం ఎంత. సో ఇక్కడ నుంచి ఇట్లా లైట్ బెండ్ అయింది, ఇక్కడ ఫస్ట్ ఏది ఎక్కువ ఉందో యాంగిల్ చూడండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ట్వైస్ ఉన్నదట రిఫ్రాక్టింగ్ యాంగిల్ తో కంపేర్ చేస్తాం. సో నువ్వు ఒకవేళ రిఫ్రాక్టింగ్ యాంగిల్ తీటా అనుకుంటే ఇక్కడ 2 తీటా ఉంటుంది, అంతే కదా. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎయిర్ నుంచి వస్తుంది. సో μ1 ఈజ్ నథింగ్ బట్ 1. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే μ2 ఈజ్ ఈక్వల్స్ టు √2 times of n. సో దీస్ ఆర్ ద గివెన్ వాల్యూస్. సబ్స్టిట్యూట్ చేయండి స్నెల్స్ లా. సింప్లీ sin I by sin R అని తీసుకోకండి. μ1 sin I is equal to μ2 sin R. ఇట్లా ఎందుకు తీసుకోమని చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇట్లా తీసుకోండి, μ1 sin I is equals to μ2 sin R. సో μ1 వాల్యూ is 1, sin 2 theta అంటే 2 sin theta cos theta రాయొచ్చు. μ2 is given as √2 times of n sin theta, right? సో ఇక్కడ sin theta క్యాన్సల్, √2 టైమ్స్ క్యాన్సల్ చేస్తుంది. మీకు cos theta వాల్యూ ఎంత వచ్చింది అని అంటే n by √2. సో theta is equals to cos inverse of n by √2.
టిక్ కొడదామా మరి n/√2ని కొట్టొద్దు. ఎందుకు అడిగింది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విల్ బి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీటా కాదు 2θ. సో 2తో మల్టిప్లై చేయండి. 2θ is equals to 2 cos inverse of n/√2. So this is the answer, which is option D. Next question. So vector form చూద్దాం. స్నెల్స్ లా ని వెక్టర్ ఫామ్ లో ఎట్లా రాయొచ్చు? సింపుల్, n1 I cap cross n cap which is equals to n2 r cap cross n cap. I cap అంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్, n cap అంటే నార్మల్, r cap అంటే రిఫ్రాక్టెడ్ రే యొక్క డైరెక్షన్. ఇవన్నీ యూనిట్ వెక్టర్స్. సో దీన్ని ఇట్లా రాయొచ్చు. ఇది చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్ లే కనిపిస్తుంది మీకు, బట్ నాట్ యాక్చువల్లీ. సింపుల్ ఫార్ములా స్నెల్స్ లానే. స్నెల్స్ లాకి మనకి n1 sin i is equals to n2 sin r అని రాస్తాం కదా, దాన్నే ఇట్లా రాసినాం. సో దానికి దీనికి సంబంధం లేదు సార్ అంటే, ఫస్ట్ ఈ ఫార్ములా గుర్తుందా కదా మీకు, a cross b is nothing but ab sin theta. Of course some n cap ఉంటుంది డైరెక్షన్. సో ఇదే కదా ఫార్ములా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఇన్సిడెంట్ రే డైరెక్షన్, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ మీరు ఇట్లా ఎక్స్టెండ్ చేయొచ్చు, తప్పులేదు. ఇది ఇన్సిడెంట్ రే డైరెక్షన్, ఇగో ఇది నార్మల్, దిస్ ఈజ్ నార్మల్, దిస్ ఈజ్ యాంగిల్ θ1, యాంగిల్ θ1. సో ఇప్పుడు నార్మల్ కి ఇన్సిడెంట్ రే డైరెక్షన్ కి యాంగిల్ ఎంత ఉంది అని అంటే θ1 కాదు, ఎంత యాంగిల్ 180 మైనస్ θ1. అట్లానే రిఫ్రాక్టెడ్ రే కి నార్మల్ కి ఎంత ఉంది యాంగిల్ చెక్ చేయండి. ఇగో ఇది రిఫ్రాక్టెడ్ రే. ఓకే, ఇది నార్మల్. ఈ యాంగిల్ θ2 అంటే ఈ మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది, 180 మైనస్ θ2. డన్. ఈ రెండు యాంగిల్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు ఈ ఫార్ములాని సింప్లిఫై చేయండి. n1 a క్రాస్ b ఉంటే a ఇంటూ b సైన్ థీటా అని రాయొచ్చు కదా. సైన్ థీటా అంటే యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్. ఎంత అది, 180 మైనస్ θ1 which is equals to n2 r cap n cap. ఇక్కడ కూడా యాంగిల్ ఎంత, 180 మైనస్ θ2. డన్. రైట్, ఇవి ఎట్లాగో యూనిట్ వెక్టర్స్. యూనిట్ వెక్టర్స్ అంటే దాని అర్థం ఏంటిది, మాగ్నిట్యూడ్ 1 కదా. ఓకే, ఇది కూడా మాగ్నిట్యూడ్ 1 కదా. ఓకే, 180 మైనస్ θ1 సైన్ ఎంత, సైన్ θ1. సైన్ 180 మైనస్ θ2 సైన్ θ2 అంటే మళ్ళీ మీకు ఏమొచ్చింది, n1 సైన్ θ1 is equals to n2 sin θ2. సింపుల్. రైట్, అదే కొంచెం మాడిఫై చేసి ఇట్లా రాసింది. సార్ ఎందుకు రాసింది సార్, ఎప్పుడన్నా ఒకవేళ ఇన్సిడెంట్ రే వెక్టర్ అనేది ఒక వెక్టర్ ఫామ్ లో ఇచ్చింది అనుకోండి, ఓకే, మీరు స్నెల్స్ లా ఎంత యూజ్ చేసినా రాదు. స్నెల్స్ లాని వెక్టర్ ఫామ్ లో తీసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఒక క్వశ్చన్ చూద్దాం దీని మీద. XZ ప్లేన్ లో ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ టూ మీడియాస్ ని సపరేట్ చేసే బ్రిడ్జ్ లెక్క. బ్రిడ్జ్ అనొద్దు, ఇంటర్ఫేస్. టూ మీడియాస్ ని ఒక లేయర్ సపరేట్ చేస్తుంది కదా, దట్ ఈస్ జనరల్లీ ఇంటర్ఫేస్. డన్. ఒక దానికేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5, ఇంకొక దానికి 2. A ray of light travels from A to B. Its directions, ఇగో యూనిట్ వెక్టర్స్ ఇచ్చేసింది. ఇవి రెండు యూనిట్ వెక్టర్స్. రే ఇచ్చిండు అంటే యూనిట్ వెక్టర్స్ ఇస్తాడు. యూనిట్ వెక్టర్స్ ఇచ్చిండు అంటే దాని మీనింగ్ ఏంటిది, వాటి మాగ్నిట్యూడ్ ఈక్వల్స్ టు 1. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విచ్ ప్లేన్, XZ ప్లేన్. ఇది XZ ప్లేన్. XZ ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉండేది ఏంటిది, y యాక్సిస్. అంటే ఇది నార్మల్. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ విచ్ ఈస్ జనరల్లీ y యాక్సిస్. ఓకే, సో ఇగో ఇక్కడ నుంచి మనకి లైట్ రే వచ్చింది. దిస్ ఈజ్ జనరల్లీ u1. ఎంత, u1. ఇట్లా బెండ్ అయింది. ఇదేంటిది, u2. ఇది నార్మల్, కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నా. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ I. ఇదేంటిది, యాంగిల్ R. ఇన్సిడెంట్ రేతోని నార్మల్ చేసే యాంగిల్ యాంగిల్ I. దిస్ ఇస్ యాంగిల్ R. డన్. సో కొత్తగా చేయాల్సింది ఏం లేదు, యూజ్ స్నెల్స్ లా. సార్ వాట్ ఈస్ స్నెల్స్ లా? స్నెల్స్ లా తెలిసిందే కదా. ఇది ఫస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది విచ్ ఇస్ n1.
ఇది సెకండ్ μ1 ఇచ్చిండా, సరే μ1 ఇది μ2. సో μ1 sin I is equal to μ2 sin R. μ1 sin I equals to μ2 sin R. Fine. So μ1 value ఎంత? μ1 value is given as 1.5. sin I గురించి మాట్లాడదాం. μ2 value is given as 2. ఈ sin I sin R వాల్యూస్ ఎట్లా సార్? ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇచ్చింది వెక్టర్ ఫామ్ అంటే ఇది ఏంటిది? AI క్యాప్ ప్లస్ BJ క్యాప్ అంటే ఇది x, ఇది y. సో ఇప్పుడు దీనికి ఒక ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇది నథింగ్ బట్ A, ఈ అడ్జసెంట్ ఇస్ నథింగ్ బట్ B. సిమిలర్లీ హియర్ C అండ్ ఇది D ఉండాలి, రైట్? CI ప్లస్ DJ అంటే దీనికి x కాంపోనెంట్ ఏంటి? C, y కాంపోనెంట్ ఏమవుతుంది? D అవుతుంది. ఇది అన్నట్టు జనరల్గా వెక్టర్స్ స్ప్లిట్ చేయడానికి వస్తుంది కదా కాంపోనెంట్స్. దీస్ ఆర్ ద x అండ్ y కాంపోనెంట్స్. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా tan I is equals to A by B అని రాయొచ్చు. tan I A by B అయితే sin I ఏమవుతుంది? A by root A square plus B square అవుతుంది. సిమిలర్లీ sin R ఎంత అవుతుంది? C by root C square plus D square అవుతుంది. అర్థమైంది కదా? ఫైన్. బట్ we know that already these two are unit vectors. యూనిట్ వెక్టర్స్ అంటే ఏంటిది? దాని మ్యాగ్నిట్యూడ్ షుడ్ బి ఈక్వల్ టు 1. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అది ఎంతకి ఈక్వల్ కావాలి? 1కి. అట్లనే దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? రూట్ C స్క్వేర్ ప్లస్ D స్క్వేర్. దాని మ్యాగ్నిట్యూడ్ కూడా ఎంతకి ఈక్వల్ కావాలి? 1కే. ఎందుకు ఈక్వల్ కావాలి సార్? ఎందుకంటే యూనిట్ వెక్టర్స్ కాబట్టి. ఓకే, రైట్. ఇప్పుడు sin I వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ వాల్యూ మొత్తం అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. A బై రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, C by root C square plus D square. ఈ వాల్యూ మొత్తం 1, ఈ వాల్యూ కూడా 1, అవునా? సో ఇక్కడ నుంచి మీకు A by C వాల్యూ ఎంత అయింది? A by C is nothing but 2 by 1.5 ని 3 by 2 అని రాసుకోవచ్చు. సో A by C వాల్యూ ఎంత? 4 by 3. This is the correct answer. ఏ ఆప్షన్? ఆప్షన్ B. Done. So like that we need to solve. Next question కదా, ఆప్టికల్ పాత్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ మీకు వేవ్ ఆప్టిక్స్ లో ఆ YDSCలో ఒక స్లిట్ దగ్గర ఒక చిన్న గ్లాస్ లా పెట్టినాం, రైట్? సో దాంతో మనకి సెంట్రల్ బ్రైట్ అనేది పైకి షిఫ్ట్ అయింది లేకపోతే కిందికి షిఫ్ట్ అయింది. సో నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఎన్ని షిఫ్ట్ అవుతాయి? ఓకే, ఇట్లాంటి కాన్సెప్ట్స్ కి ఫస్ట్ అది దానికి పాత్ డిఫరెన్స్ ఎంత ఎక్స్ట్రా పాత్ ట్రావెల్ చేస్తుంది, ఇట్లాంటివి తెలియాలంటే ఫస్ట్ మీకు ఆప్టికల్ పాత్ తెలవాలి. టూ మచ్ ఆలోచించకండి. ఆప్టికల్ పాత్ అంటే సింపుల్, ఒక చిన్న రన్నింగ్ రేస్. ఆ చిన్న రన్నింగ్ రేస్ ఏంటంటే, లెట్స్ సే మన బాడీ వెయిట్ కాకుండా అడిషనల్ ఇంకేమైనా వెయిట్ వేసుకొని మనం రన్నింగ్ చేస్తున్నాం అనుకో, అల్టిమేట్లీ మన స్లో డౌన్ అవుతాం కదా. ఇప్పుడు లెట్స్ సే ఇద్దరు ఈక్వల్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఈక్వల్గా రన్ చేస్తారు. ఇందులో ఒక పర్సన్కి ఏం చేసినానంటే వన్ బాడీ మీద ఒక 20 kgs వెయిట్ పెట్టేసిన, ఒక బ్యాగ్లో లేకపోతే కాళ్ళకి కట్టేసి చేతులకి అంతా కట్టేసి ఒక 20 kgs వెయిట్ అడిషనల్గా ఉంది. ఇప్పుడు ఇద్దరు పీపుల్కి రన్నింగ్ రేస్ కండక్ట్ చేస్తే అల్టిమేట్లీ ఎవరికైతే వెయిట్ కనెక్ట్ చేసి లేదో వాళ్ళు తొందరగా ట్రావెల్ చేస్తారు, ఎవరికైతే వెయిట్ కనెక్ట్ చేసి ఉందో వాళ్ళది కొంచెం స్లో డౌన్ అవుతుంది. అర్థమైందా? ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. లైట్ ఎప్పుడు ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, దానికి ఏం అబ్స్టాకిల్స్ లేకుండా మంచిగా వ్యాక్యూమ్లో ఉన్న ఎయిర్లో ఉన్న ఫాస్ట్గా ట్రావెల్ చేసేస్తుంది. అదే లైట్ ఒక గ్లాస్ ల్యాబ్లోంచి పోయినా ఒక వాటర్లో నుంచి పోయినా దాని స్పీడ్ అనేది స్లో అయిపోతుంది. డన్. సో యూ హ్యావ్ టు కంపేర్ ఇది సమ్ ఎక్స్ మీటర్స్ ట్రావెల్ చేసే లోపల అదే లైట్ స్పేస్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్టికల్ పాత్. ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాస్ ల్యాబ్ ఉంది, ఈ గ్లాస్ ల్యాబ్ ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. నౌ వాట్ ఐమ్ ఐ డూయింగ్, లెట్స్ కన్సిడర్ ఒక రే తీసుకుందాం. ఇట్లా ఏ నుంచి బికి ఇట్లా ఒక రే పోయింది. ఓకే, సో జనరల్లీ మనము ఏ టు బి తీసుకున్నాం అనుకోండి, దాన్ని జామెట్రికల్ పాత్ అని అంటాం. జామెట్రికల్ పాత్ అంటే ఏంటి సార్? జామెట్రికల్ పాత్ అని అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకేనా?
అంటే దీనికి మీడియంతో సంబంధం లేదు. ఓకే, ఇండిపెండెంట్ ఆన్ మీడియం. మీరు ఏ మీడియం తీసుకున్నా కూడా ఇండిపెండెంట్ ఆన్ మీడియం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉన్న గ్లాస్ స్లాబ్ తీసుకున్నా. 5 సెంటీమీటర్స్ అని చెప్తా. ఇప్పుడు 5 సెంటీమీటర్స్ థిక్గా ఉన్న ఓకే ఒక వాటర్ స్లాబ్ తీసుకున్నా. ఇప్పుడు రెండింటికి 5 సెంటీమీటర్స్ థిక్నెస్. అది జామెట్రికల్ పాత్, అది చేంజ్ కాదు. లోపల వాటర్ ఉండనివ్వండి, గ్లాస్ ఉండనివ్వండి, డైమండ్స్ ఉండనివ్వండి, దాని థిక్నెస్ ఎంత? 5 సెంటీమీటర్స్. సో జామెట్రికల్ పాత్ ఇస్ ఫిక్స్డ్ విచ్ ఇస్ జనరల్లీ ఇండిపెండెంట్ ఆన్ మీడియం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది గ్లాస్ అయింది అనుకోండి, ఈ ఏ నుంచి బీకి పోవడానికి ఒక టైం తీసుకుంటుంది. ఇది వాటర్ అయింది అనుకోండి, ఏ నుండి బీకి పోవడానికి ఇంకో టైం తీసుకుంటుంది. ఇది ఆయిల్ అయితే ఇంకో టైం తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనకి టైం టేకెన్స్ అనేవి ఆ మీడియంని బట్టి డిపెండ్ అవుతుంది కదా, రైట్? ఎందుకు అని అంటే డిఫరెంట్ మీడియంస్లో డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద థింగ్. నౌ లెట్స్ సే ఇది సమ్ డిస్టెన్స్ డి ట్రావెల్ చేసింది ఏ నుంచి బి. ఎంత టైంలో? టీ టైంలో. దీని స్పీడ్ ఎంత ఉంటుంది? వి. సో కెన్ ఐ రైట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, డి బై టీ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇదంతా ఎయిర్ ఆర్ వాక్యూమ్, ఎనీథింగ్. ఇప్పుడు ఇదే టైంలో ఈ లైట్ అనేది ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ లేదా? చేస్తుంది. ఎందుకనంటే దానికి వెయిట్స్ ఏం కనెక్ట్ చేసి లేవు, ఫ్రీగా పోతుంది. డన్. ఇది 20 kgs వెయిట్తో పోవాలి. ఓకే, సో ఇది కొంచెం డిస్టెన్స్ కవర్ చేసే లోపల ఇది కొంచెం ఎక్కువ డిస్టెన్సే కవర్ చేస్తుంది. లెట్స్ సే దిస్ కవర్డ్ సమ్ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ అనొచ్చు? సమ్ సి టు డి అని అనుకుందాం. ఓకే, డన్. సో ఇక్కడ డిస్టెన్స్ 8 AB అనుకుందాం. దిస్ ఈస్ AB బై టీ. ఇక్కడ ఎంత స్పీడ్తో పోతుంది లైట్ స్పీడ్? అల్టిమేట్లీ స్పీడ్ ఆఫ్ లైట్ C ఉంటుంది. సో ఐ కెన్ రైట్ C ఈజ్ ఈక్వల్స్ టు CD. ఇదే టైంలో ఇంత డిస్టెన్స్ పోయింది T. డన్. ఇవి రెండు డివైడ్ చేసినాం అనుకోండి, V బై C, లేకపోతే 2 డివైడెడ్ బై 1 చేయండి. C బై V ఈజ్ ఈక్వల్స్ టు CD బై AB, రైట్? సో C బై V ఎక్కడ చూసినట్టు ఉందా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విచ్ ఇస్ మ్యూ. CD మనకు తెలియదు, CDని CDనే ఉంచుకుందాం. AB ఏ నుంచి బి ఎంత ఉంది వాల్యూ? D. సో CD is nothing but optical path which is mu times of D. సో optical path ఎంత అంటే mu times of D. ఇప్పుడు మనం దీన్ని ఇంకొంచెం క్లారిటీగా అర్థం చేసుకుందాం. చూడండి, ఇది D డిస్టెన్స్ ట్రావెల్ చేసే లోపు, ఇది mu టైమ్స్ ఆఫ్ D డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అర్థమైందా? అట్లా మీరు ఎప్పుడైనా కూడా స్పీడ్ ఆఫ్ లైట్ ఒక మీడియంని ఎయిర్ తోని కంపేర్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎంత డిఫరెన్స్ ఉంది? సపోజ్ పాత్ డిఫరెన్స్ ఎంత? D దగ్గర ఈ పర్సన్ ఉంటాడు, B దగ్గర ఈ పర్సన్ ఉంటాడు. అంటే ఇదే కదా పాత్ డిఫరెన్స్ విచ్ ఈస్ జనరల్లీ రిప్రజెంటెడ్ బై డెల్టా ఎక్స్. సో ఈ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత? టోటల్ పాత్ విచ్ ఈస్ CD. ఈ పాత్ ఎంత? AB. సో CD మనకు ఆల్రెడీ మ్యూ టైమ్స్ ఆఫ్ D వచ్చింది, మైనస్ D. సో ఐ కెన్ రైట్ మ్యూ మైనస్ 1 ఇంటూ D. సో దిస్ ఈస్ ఎక్స్ట్రా పాత్ కవర్డ్ బై లైట్ ఇన్ స్పేస్. ఓకే, మీకు ఇదే ఫార్ములా మళ్ళీ ఆ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఒక చిన్న గ్లాస్ ల్యాబ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం, 1 ఆఫ్ ద స్లిట్స్ లేదా 2 స్లిట్స్ దగ్గర ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా పాత్ అనేది ఓకే ఆ ఎగ్జిస్టింగ్ పాత్ డిఫరెన్స్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ సెంట్రల్ బయట ఎగ్జాక్ట్లీ సెంట్రల్ వచ్చేయడానికి యూజ్ చేస్తాం అన్నట్టు ఆ చిన్న కాన్సెప్ట్. సరే, అందాక ఈ పాత్ డిఫరెన్స్ అవసరం లేదులే, కానీ ఫస్ట్ రిమెంబర్ దిస్ ఆప్టికల్ పాత్. సో ఆప్టికల్ పాత్ అంటే ఏం లేదు, సింప్లీ మల్టిప్లై మ్యూ టైమ్స్. నౌ లెట్స్ డూ దిస్ ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నాడు? ఆప్టికల్ పాత్ ఆఫ్ అ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ గోస్ త్రూ 2 centimeters ఆఫ్ గ్లాస్ ఆర్ x centimeters ఆఫ్ రూబీ. జనరల్లీ ఆప్టికల్ పాత్ అంటే ఎంత చెప్పండి? ఆప్టికల్ పాత్ ఎట్లా రాసుకోవచ్చు? మ్యూ టైమ్స్ ఆఫ్ D అని రాయొచ్చు. D అంటే థిక్నెస్. అక్కడ మనం థిక్నెస్ ఆఫ్ గ్లాస్ ల్యాబ్ని D అని తీసుకున్నాం. ఇక్కడ థిక్నెస్ ఒక దగ్గర 200, ఇంకొక దగ్గర అడిగిండు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని.
Okay, so simply optical path of glass, which is nothing but optical path of రూబీ జ్యువెలరీలో ఉంటుంది కదా రూబీ డైమండ్స్, ఆ రూబీ అన్నట్టు. రూబా రూబా అని పాట పాడుకోకండి, ఇది రూబీ, అది రూబా, డిఫరెంట్. ఆప్టికల్ పాత్, ఆ ఆప్టికల్ పాత్ అంటే మ్యూ టైమ్స్ ఆఫ్ డి, మ్యూ గ్లాస్, థిక్నెస్ ఆఫ్ గ్లాస్. థిక్నెస్ ఆఫ్ గ్లాస్ ఎంత ఇచ్చిండు, లేకపోతే డి గ్లాస్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు మ్యూ రూబీ అండ్ థిక్నెస్ రూబీది. So glass యొక్క refractive index is given as 1.510. Okay. That of ruby ఎంత ఇచ్చిండు, refractive index 1.760. Okay. Optical path of a monochromatic light passes through 2 centimeters. దీనిది 2 centimeters is given. So this is given as something like x. So ఈ వాల్యూ మీరు సాల్వ్ చేస్తే x is equals to something 1.716 ఎంత వస్తుంది చూడండి. సింపుల్, ఇక్కడ వచ్చేసింది కదా ఆల్రెడీ. x is equals to 1.51 into 2 divided by 1.76. ఇది సాల్వ్ చేయండి, నియర్లీ యూ విల్ బి గెటింగ్ దిస్. ఓకే, కొంచెం క్యాల్కులేషన్ అటు ఇటు ఉన్నా కూడా యూ కెన్ మ్యాచ్ విత్ ఆప్షన్స్, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సూపర్ క్వశ్చన్. Two transparent slabs have the same thickness. ఇది కూడా ఆప్టికల్ పాత్ బేస్ చేసుకునే క్వశ్చన్. మెటీరియల్ ఎక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 గివెన్. సో ఇదేదో మెటీరియల్ ఎక్స్ అట, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చింది 1.5. ఇంకొక మెటీరియల్ కాంబినేషన్ అండ్ ఇందులో 2 మెటీరియల్స్ ఉన్నాయి. ఒకటి వై ఏమో t/3 ఉన్నది దాని థిక్నెస్, ఇంకోటి ఏమో జెడ్, దాని థిక్నెస్ 2t/3 ఉంది. కలిపితే మళ్ళీ TA, ఇదంతా ఒకటే స్లాబ్, థిక్నెస్ T ఉన్నది. ఇది 2 డిఫరెంట్ స్లాబ్స్, కలిపితే థిక్నెస్ TA, ఒకటి t/3 ఇంకోటి 2t/3. అందులో ఒక దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చిండు జెడ్ది, ఎంత ఆట అది 1.5, ఇంకొక దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇవ్వలేదు. ఓకే, బట్ ఇచ్చిన కండిషన్ ఏంటిదని అంటే నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఇన్సైడ్ బోత్ ఆర్ సేమ్. దాని మీనింగ్ ఏం లేదు, ఆప్టికల్ పాత్స్ ఆర్ సేమ్, ఇది ఇచ్చిన కండిషన్. అర్థమైందా? సేమ్ వేవ్ లెంగ్త్స్ ఉంటున్నాయి అని అంటే, సేమ్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉంటున్నాయి అని అంటే, మీరు తీసుకునే లైట్ యొక్క పాత్ ఏది ఆ మీడియంలో అంటే నథింగ్ బట్ ఆప్టికల్ పాత్ సేమ్ ఉన్నాయి అని అర్థం. ఓకే, ఇక్కడ ఒక 100 వేవ్స్ ట్రావెల్ చేసినాయి అనుకో, ఈ రెండు కలిపినా కూడా 100 వేవ్సే ఉంటున్నాయట లోపల. అది ఎట్లనే డిస్ట్రిబ్యూట్ చేసుకునేయండి, ఇందులో 20 అందులో 80, హవెవర్ ఇట్ మైట్ బి, బట్ టుగెదర్ ఇక్కడ 100 వేవ్స్, ఇక్కడ 100 వేవ్స్, అంటే లెంత్ సేమ్ ఉంటుంది. లెంత్ అంటే థిక్నెస్ ఆ లెంత్ కాదు, ఆప్టికల్ లెంత్. ఓకే, సో ఆప్టికల్ పాత్ ఎంత దీన్ని, మ్యూ టైమ్స్ ఆఫ్ డి అంటే టీఏ కదా. సో మ్యూ టైమ్స్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్, లేకపోతే ఇక్కడనే రాస్తా పట్టండి, ఇక్కడ ఆప్టికల్ పాత్ అంటే మీరు 1.5 టైమ్స్ ఆఫ్ టీ అని రాయొచ్చు. ఓకే, దీని ఆప్టికల్ పాత్ ఎంత, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలియదు, లెట్ ఇట్ బి సమ్ మ్యూ. దాని థిక్నెస్ ఎంత, t/3, డన్. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, దీని ఆప్టికల్ పాత్ అంటే మ్యూ టైమ్స్ ఆఫ్ డి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత 1.5 ఇంటూ డి అంటే థిక్నెస్ ఎంత 2t/3. సో ఈ మొత్తం ఆప్టికల్ పాత్, ఈ ఆప్టికల్ పాత్ సేమ్ ఉండాలి. డన్. సో సింప్లీ మేక్ దెమ్ ఈక్వల్, అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1.5 టైమ్స్ ఆఫ్ టీ విచ్ ఇస్ ఈక్వల్స్ టు దీని ఆప్టికల్ పాత్. సో టీ క్యాన్సల్ కదా. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది 1.5ని 3/2 అని రాసుకోవచ్చు. సో ఇది 2/3, 3/2, 2/3, ఈ మొత్తం 1 వచ్చేస్తుంది. ఈ 1 ఇటు వచ్చింది అనుకోండి, 1.5 minus 1 0.5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ 1/3. అంతేనా? ఓకే, 3/2 ప్లస్ 3/2 ప్లస్ 1, ఇట్ వస్తే -1, రైట్, 0.5. సో మ్యూ వాల్యూ ఎంత, మ్యూ ఇస్ నథింగ్ బట్ ఈ 3 ఇటు పంపించేస్తే 1.5, ఇది కూడా 1.5 అయిందా,
రావద్దు. జస్ట్ మినిట్. ఇక్కడేమో 1.6 ఇచ్చిండు, డయాగ్రామ్లో ఏమో 1.5 ఉన్నది. మన మిస్టేక్ కాదు అది. ఓకే, పని చేద్దాం, చేంజ్ చేద్దాం. అది 1.5, బట్ మేక్ దిస్ యాజ్ 1.6. ఒక చిన్న చేంజ్. ఓకే, సో 1.6 కాబట్టి ఇది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. 1.6 డన్. ఇది 2t/3. 2t/3 డన్. ఓకే. ఇప్పుడు టీలో అయితే క్యాన్సిల్ అయితే ప్రాబ్లం లేదు ఇందులో. సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేయండి. ఇక 1.5 which is equals to mu/3 ప్లస్ ఈ 1.6 into 2 you can write it as 3.2. అంతే కదా. 1.6 into 2 ఎంత రాయొచ్చు? 3.2. 3.2 divided by 3. ఓకే, 3 ones. ఓకే, సో సింప్లిఫికేషన్ చేయండి. 1.5 minus 3.2/3 which is equals to mu/3. సో మీరు ఎల్సిఎం చేసినారు అనుకోండి, 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4.5 minus 3.2 which is equal to mu. So mu is equals to 1.3. So this is the answer. ఓకే, ఇక్కడ చిన్న చేంజెస్ చేసుకోండి. డయాగ్రామ్ లో 1.5 ఇచ్చేసింది మనకి. దిస్ మస్ట్ బి 1.6. ఓకేనా? ఎందుకంటే ఇది 1.5 అయింది అనుకో, చిన్న లాజిక్. ఇది 1.5 అయింది అనుకోండి, ఇది ఆల్రెడీ 1.5. అంటే రెండింటికి సేమ్ ఆప్టికల్ పాత్స్ ఉండాలంటే ఇది కూడా 1.5 ఉండాలి. దానికి పెద్ద చేయాల్సిన పని లేదు. అది 1.5 కాదు, 1.6. నెక్స్ట్ లాటరల్ డిస్ప్లేస్మెంట్. దీన్ని మీరు ఫార్ములా లెక్క గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ సింప్లీ లాజికల్గా చేసినా కూడా వచ్చేస్తుంది. చిన్న చిన్న యాంగిల్స్ తెలిస్తే వచ్చేస్తుంది. దానికి పెద్ద టూ మచ్ కాంప్లికేటెడ్ ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఒక రే ఇన్సిడెంట్ అయిందో, ఆబ్లిక్ ఇన్సిడెంట్, మీకు నార్మల్గా ఇచ్చినాం అనుకోండి, లైట్ రేని నార్మల్గా సెండ్ చేస్తే అసలు లాటరల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుందా? ఉండదు. ఎందుకు? అసలు షిఫ్ట్ ఉండదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది లైట్ రే. ఇంతకుముందు చూసినాం కదా ఎక్స్పెరిమెంట్లో. సో ఒక ఆబ్లిక్లో, ఒక యాంగిల్లో ఇన్సిడెంట్ చేస్తే యూ కెన్ అబ్జర్వ్ లైట్ అనేది ఇట్లా పోవాల్సింది, డాటెడ్ లైన్ ఉంది కదా, ఇట్లా పోవాల్సింది ఇట్లా పోతుంది. విచ్ మీన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డీవియేట్ అయింది. సో జనరల్లీ దాన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనవచ్చు. లేదు అని అంటే సింపుల్గా ఇది నార్మల్, ఇది యాంగిల్ ఐ అయితే ఈ మొత్తం కూడా యాంగిల్ ఐ అవుతుంది కదా. సో అందులో మరి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? I minus R. డన్. ఆ యాంగిల్ ఎంత అవుతుంది? I minus R. ఫైన్. సో లాటరల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇగో మీకు ఇది అబ్జర్వేషన్, ఇది ఎమర్జెంట్ రే. కానీ లైట్ ఈ స్లాబ్ లేకపోతే ఇట్లా స్ట్రైట్ గా పోతుండే, అట్లా స్ట్రైట్ గా పోకుండా ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా పోతుంది. ఈ రెండు రేస్ ప్యారలల్ గానే ఉంటాయి, అందులో నో డౌట్. దే విల్ బి ప్యారలల్. సరే, ఎందుకు ప్యారలల్ గా ఉంటాయి? బికాస్ దే ఆర్ ఇన్ సేమ్ మీడియం. ఇది నిజంగా రే కాదు, ఇది ఒక ఎక్స్టెండెడ్ రే. ఓకే, దీనికి ఖచ్చితంగా అది ప్యారలల్ గానే ఉంటుంది. లాటరల్ షిఫ్ట్ అని అంటే, లాటరల్ డిస్ప్లేస్మెంట్ అని అంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి షార్టెస్ట్ డిస్టెన్స్. ఇక్కడ డి అని రిప్రజెంట్ చేసింది కదా, ఇది డి అన్నట్టు. అంటే ఎగ్జాక్ట్లీ ఇది 90 degrees ఉండాలి. సో ఈ వాల్యూనే లాటరల్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. మరి ఆ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, చూద్దాం. మీరు ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఏ ట్రయాంగిల్ అంటే ఈ ఎఫ్, ఇది ఎఫ్ అని ఉంది పాయింట్, ఇది ఎఫ్, ఇది సంథింగ్ లైక్ క్యూ. ఇంకెక్కడ ఉన్నదా క్యూ అని? లేదు. ఈ ట్రయాంగిల్ తీసుకున్నారు అనుకోండి, లైక్ దిస్. ఇది 90 degrees. రైట్, ఎగ్జాక్ట్లీ ఈ ట్రయాంగిల్ తీసుకున్నారు అనుకోండి. ఈ యాంగిల్ ఎంత? I minus R. ఇది I minus R. మనకు కావాల్సింది D. దిస్ ఇస్ నథింగ్ బట్ లాటరల్ డిస్ప్లేస్మెంట్. సో వాట్ వీ కెన్ రైట్, ఇప్పుడు మీరు సైన్ యూజ్ చేసారు అనుకో, సైన్. వాట్ ఈస్ సైన్ I minus R? Sin I minus R is nothing but opposite by hypotenuse. Hypotenuse అంటే E నుంచి F కే కదా. This is E, this is F, this is Q. So D by EF. మనకి EF తెలియదు. We don't know EF. Let it be EF only. But we got D is equals to sin
I minus r into EF. మరి EF తెలియడానికి యూ హ్యావ్ టు కన్సిడర్ వన్ మోర్ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది చూసినా ఈ ట్రయాంగిల్. దీన్ని సంథింగ్ లైక్ ఆర్ అనుకోండి. ఈ ట్రయాంగిల్ గీస్తాయి చూడండి. డన్. సో ఈ యాంగిల్ ఎంత? దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఎఫ్, ఇది లెట్స్ సే క్యాపిటల్ ఆర్. సో మీరు ఏవేవి ఇంక్లూడ్ అయ్యేటట్టు తీసుకోవాలి. మనకి ఎప్పుడైనా క్వశ్చన్ లో ఇట్లా థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ ఇస్తాడు. థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ అంటే ఇదంతా థిక్గా ఉంది. ఓకే, విడ్త్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్, థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్. ఓకే, సో వీ నో దట్ దిస్ ఇస్ టీ, ఇది టీ. సో టీ ఇంక్లూడ్ కావాలి, ఈఎఫ్ ఇంక్లూడ్ కావాలి. యూజ్ కాస్. కాస్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఈఎఫ్. సో ఇక్కడ నుంచి మీరు ఈఎఫ్ అంటే ఏం రాయొచ్చు? టీ బై కాస్ ఆర్. అయిపోయింది, సింపుల్. ఇంకా అయిపోలేదు, జస్ట్ వెయిట్. సో ఈఎఫ్ వాల్యూ మనకు వచ్చింది. ఈఎఫ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో వి గాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఐ మైనస్ ఆర్. ఈఎఫ్ బదులు మనం ఏం రాయొచ్చు? టీ బై కాస్ ఆర్. డన్. మీరు నమ్ముతారా? ఈ క్వశ్చన్ జేఈ మెయిన్స్ లో ఒకసారి అడిగిండు. ఏమని అడిగిండు? ఎక్స్ప్రెస్ టర్మ్ ఆర్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ లాటరల్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములాని ఎక్స్ప్రెస్ చేయాలట ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ అండ్ థిక్నెస్. అది రైట్. సో మనం జనరల్గా ఇదంతా చేయము. మనం చూద్దాం, ఒక క్వశ్చన్ తీసుకున్నా దీన్ని బేస్ చేసుకొని. బట్ యూజువల్లీ ఎక్స్ప్రెస్ చేయమంటే మాత్రం దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇఫ్ ఇట్ ఈస్ నియర్లీ నార్మల్ ఇన్సిడెన్స్ అనుకోండి. నియర్లీ నార్మల్ ఇన్సిడెన్స్ అయితే, ఎప్పుడైనా నియర్లీ నార్మల్ ఇన్సిడెన్స్ అంటే యాంగిల్స్ చిన్నగా ఉన్నాయన్నట్టు. చిన్నగా ఉన్నాయనుకోండి, 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ స్మాల్ యాంగిల్స్ కి సైన్ థీటా నియర్లీ ఈక్వల్స్ టు థీటా, cos theta is equal to 1, tan theta is nearly equal to theta. These things you must remember. ఇప్పుడు మనకి lateral displacement ఎంత వచ్చింది? sin I minus r into ఎంత? t by cos r. ఓకేనా? డన్. ఇప్పుడు జనరల్గా ఇది మనం ఆబ్లిక్ లో తీసుకున్నాం. దిస్ ఇస్ లాటరల్ డిస్ప్లేస్మెంట్. ఒకవేళ నియర్లీ నార్మల్ ఇన్సిడెన్స్ అని అంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సైన్ ఐ మైనస్ ఆర్ని నియర్లీ ఈక్వల్స్ టు ఐ మైనస్ ఆర్ అని తీసుకోవచ్చు. అంటే టీ ఇంటూ ఐ మైనస్ ఆర్. కాస్ ఆర్ నేనేం చెప్పినా, నియర్లీ అని అంటే యాంగిల్స్ టెన్స్ టు 1 కాస్కి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మీకు చూడడానికి కొంచెం వెరైటీ ఉన్న ఫార్ములా, దీన్ని ఇంకొంచెం మాడిఫై చేద్దాం. టీ ఇంటూ ఐ మైనస్ ఆర్. మీరు ఒకవేళ స్నెల్స్ లో అప్లై చేసారు అనుకోండి, ఈ ఇంటర్ఫేస్ కి స్నెల్స్ లో అప్లై చేస్తే లెట్స్ సే దిస్ ఇస్ ఎయిర్. ఓకే, సో μ1 is equals to 1. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుందాం. సో 1 ఇంటూ సైన్ ఐ is equals to μ ఇంటూ సైన్ ఆర్ అని రాయొచ్చు కదా. బట్ యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్ అని చెప్పిన, అలాంగ్ నార్మల్ అనట్లేదు. నాకు తెలుసు మీరు ఎలా నార్మల్ అని అంటే, సార్ యాంగిల్స్ 0, అన్డిటర్మైన్డ్, అసలు డిఫైన్ కాదు, ఇవన్నీ మైండ్లో తిరుగుతాయి. నియర్లీ నార్మల్ అంటే వెరీ క్లోజ్ టు 0. రిఫ్రాక్షన్ జరుగుతుంది ఎట్లయినా కొంచెం యాంగిల్స్, చిన్న యాంగిల్స్ అని జరుగుతుంది అనమాట. అప్పుడు ఈ సైన్ ఐని కూడా ఐ అనుకోవచ్చు. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ టైమ్స్ ఆఫ్ ఆర్. ఈ రిలేషన్ మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో వీ నో దట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ టైమ్స్ ఆఫ్ ఆర్. ఎక్కడి నుంచి వచ్చింది? స్నెల్స్ లా. సో ఇక్కడ ఆర్ని ఐ బై మ్యూ అని రాయొచ్చు. సో ఈ ఆర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డి ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ ఐ మైనస్ ఐ బై మ్యూ. సో ఐ అంటే యాంగిల్, టీ అంటే థిక్నెస్, 1 minus 1 by mu. This is lateral displacement for small angles. For
స్మాల్ యాంగిల్స్. ఇంకా లేదు సార్ స్మాల్ యాంగిల్ కాదు పెద్దగానే ఉంది అని అనుకుంటే మీరు ఈ ఫార్ములాలో ప్రొసీడ్ అవ్వచ్చు, తప్పు లేదు. ఓకే, డిపెండ్స్. సార్ వాట్ ఇఫ్ ట్యాబ్స్ ఆర్ మల్టిపుల్, ఇట్లా. సో ఇట్లా ఉన్నప్పుడు మరి టోటల్ లాటరల్ డిస్ప్లేస్మెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సింపుల్, అన్నిటిని యాడ్ చేసుకుంటూ పోవడమే. ఒక్క గ్లాస్ స్లాబ్ ఉంది, ఒక్క గ్లాస్ స్లాబ్ ఉంది, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత, షిఫ్ట్ ఎంత, లాటరల్ షిఫ్ట్ ఎంత, ఒక్కొక్క దాంట్లో లాటరల్ షిఫ్ట్ x1 x2 x3 అని అనుకుందాం. సో x ఎంత అని అంటే ఇంతకుముందు మనం తీసుకున్న ఫార్ములా sin I minus r by cos r ఇంటూ థిక్నెస్. సో ఇప్పుడు ఇక్కడ లాటరల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇది x1 అనుకుందాం. సో sin I minus r1 cos r1. ఓకేనా? సో దిస్ ఇస్ t1, థిక్నెస్ t1 ఉంది కాబట్టి. అట్లనే x2 చెప్పండి ఇప్పుడు, t2 sin I minus r2 by cos r2. 3 చెప్పండి, t3 sin I minus r3 by cos r3. రిమెంబర్ వన్ థింగ్, మనం ఇక్కడ యూజ్ చేసేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, స్టార్టింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అదే అన్నిటికీ యూజ్ చేసుకుంటూ పోతాం. ఓకేనా? అంటే సరౌండింగ్ మీడియంలో ఎప్పుడైతే లైట్ హిట్ చేసిందో ఒక యాంగిల్ తోని, ఆ యాంగిల్ ని మనం తీసుకుంటాం. ఇది జనరల్లీ టోటల్ షిఫ్ట్ కావాలి, టోటల్ లాటరల్ షిఫ్ట్ కావాలి అని అంటే x is equals to x1 plus x2 plus x3. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే యూ విల్ బి గెటింగ్ షిఫ్ట్, టోటల్ షిఫ్ట్. అదే ఒకవేళ నియర్లీ నార్మల్ ఇన్సిడెన్స్ అని అడిగింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? నార్మల్ ఇన్సిడెన్స్ నియర్లీ అని అంటే ఆల్రెడీ నియర్లీ నార్మల్ ఇన్సిడెన్స్ కి ఫార్ములా ఏమొచ్చింది? I into t 1 minus 1 by mu. అంతే కదా? సో I into t 1 minus 1 by mu. So this is due to one slab. Multiple slabs, 3 slabs ఉన్నాయి. ఒక దాని థిక్నెస్ t1, దాని mu1 ప్లస్ I into t2 1 minus 1 by mu2 ప్లస్ I into t3 1 minus 1 by mu3. So likewise you have to solve. ఇది total lateral shift when it is hitting nearly normal incidence. ఓకేనా? Done. Next, ఈ ప్రాబ్లం చూద్దాం. ప్యారలల్ సైడ్ ఫార్ములా నుంచి చేయొచ్చు, నార్మల్ వేలో కూడా చేయొచ్చు. ఒక గ్లాస్ స్లాబ్ ఉందట, దాని థిక్నెస్ ఏమో 4 centimeters, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √3. Light is incident on the parallel faces at an angle 60 degrees. It emerges from the other parallel face. The lateral displacement అని అన్నాడు. సింపుల్, ఇదే కదా గ్లాస్ స్లాబ్. డన్. సో ఇట్లా లైట్ ఇన్సిడెంట్ అయింది. దిస్ ఈజ్ నార్మల్. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్రెడీ 60 degree అని మెన్షన్ చేసిండు క్లియర్గా. సో ఇట్లా రిఫ్రాక్ట్ అవుతుంది, అయిన తర్వాత ఇట్లా ఎమర్జ్ అయిపోయింది. ఓకే, సో ఇన్ కేస్ లైట్ రే గనక ఇట్లా స్ట్రెయిట్గా పోతే this is nothing but lateral displacement, which is something x. Okay, so మనం డైరెక్ట్ lateral displacement find out చేద్దాము అని అనుకుంటే x is equals to t into sin I minus r by cos r. ఇది ఫార్ములా. సార్ మరి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తెలియదు కదా, ఫస్ట్ మీరు స్నెల్స్ లా అప్లై చేయండి. mu1 ఇది mu2, దిస్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. స్నెల్స్ లా అప్లై చేస్తే mu1 sin I is equals to mu2 sin r. mu1 ఎంత 8 sin 60, mu2 ఎంత √3 sin r. Done. So sin 60 అంటే √3/2, ఇక్కడ √3 అక్కడ √3 క్యాన్సిల్. sin r ఈక్వల్స్ టు 1/2 అంటే యాంగిల్ r is equals to 30 degrees. సో ఇక్కడ యాంగిల్ r is equals to 30 degrees అయితే ఇది I minus r కదా, అంటే ఇది కూడా 30 degrees కదా, అవునా కదా? Okay, so t is nothing but 4 centimeters. 4 sin I minus r, sin 60 minus 30 by cos r, cos 30, which is equals to 4 into 1/2 by √3/2. 2 cancel, answer ఎంత వచ్చింది? 4/√3 centimeters. అంత షిఫ్ట్ అవుతుంది అన్నమాట, అంత డిస్ప్లేస్ అవుతుంది. ఎంత తిక్కుకుంటే అంత డిస్ప్లేస్ అవుతుంది. ఎందుకు? క్లియర్లీ చూసిల్లా, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఈ ఫార్ములా గుర్తుండాల్సిన పని లేదు, ఇక్కడ నుంచి క్లియర్గా మీరు చిన్న జామెట్రీ యూజ్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి sin 30 అప్లై చేయండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మరి హైపోటెన్యూస్ రావాలంటే cos 30 అప్లై చేయండి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అర్థమైందా? అంతే. ఈ హైపోటెన్యూస్ cos 30 నుంచి వస్తుంది, cos 30 నుంచి వచ్చిన హైపోటెన్యూస్ ని sin 30 లో సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ బి గెటింగ్ x వాల్యూ. నౌ ద క్వశ్చన్ ఇస్, ఇక్కడ హౌ ద గ్రాఫ్ లుక్స్ లైక్. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ మిస్ అవుతా ఉంటాం. ఇప్పుడు ఇఫ్ దే ఆస్క్ డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ లాటరల్ డిస్ప్లేస్మెంట్ అని అన్నాడు, గ్రాఫ్ ఎట్లా కనిపిస్తుంది? సో దానికి మనం ఫస్ట్ మీరు ఇట్లా ఇట్లా అర్థం చేసుకోండి. ఇగో ఫస్ట్ ఇది మీడియం, ఇట్లా ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేసిన, దిస్ ఈస్ నార్మల్. ఓకే, దిస్ ఈస్ యాంగిల్ ఐ. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2. జనరల్లీ ఇది ఎయిర్ అనుకుందాం, దిస్ ఇస్ సంథింగ్ లైక్ గ్లాస్ విచ్ ఇస్ μ. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, యాంగిల్ ఆర్ తక్కువనే ఉంటుంది కదా, ఎందుకంటే ఇది డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియంకి ఆల్రెడీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి యాంగిల్ తక్కువ ఉండాలి, సో విచ్ ఇస్ ఆర్. ఓకే, అట్లా అని చెప్పి మీరు ఈ యాంగిల్ ని కొంచెం పెంచిల్లు అనుకోండి, లైక్ దిస్. ఇప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా కొంచెం పెరుగుతుంది. అర్థమైనా? రైట్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తక్కువ చేసుకుంటూ ఒక పర్టికులర్ పాయింట్ లో నార్మల్ వైపు సెండ్ చేసిల్లు అనుకోండి, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జీరోనే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా జీరోనే. రైట్. ఇప్పుడు లాటరల్ షిఫ్ట్ ఎంత? జీరో. మీకు అసలు షిఫ్టే ఉండదు, స్ట్రైట్ గా పోతుంది, డీవియేషన్ ఏం లేదు కదా, అంటే షిఫ్ట్ లేనట్టే కదా. విచ్ మీన్స్ ద గ్రాఫ్ లుక్స్ లైక్ దిస్. దీన్ని అర్థం చేసుకోండి, చూడండి ఇక్కడ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ π/2. సి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేసి ఓకే, ఎగ్జాక్ట్లీ రివర్స్లో ఆలోచించండి. లేకపోతే ఫస్ట్ ఇట్లా పంపిస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? జీరో. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జీరో అయితే షిఫ్ట్ ఎంత? జీరో. అవునా? డన్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నా, అప్పుడు ఏమైతుంది? షిఫ్ట్ కూడా ఇంక్రీజ్ అవ్వకుండా పోతలేదా? రైట్. ఒక పర్టికులర్ పాయింట్ లో ఇట్లా పంపించిన అంటే గ్లాస్ ల్యాబ్ ఇట్లా ఉంటే గ్రేజెస్, ఇట్లా పంపించినప్పుడు అది కిందికే రాదు. అంటే ఎంత షిఫ్ట్ అయినట్టు? ఈ గ్లాస్ ల్యాబ్ ఒక థిక్నెస్ ఎంత ఉంటుందో అంతా షిఫ్ట్ అయినట్టు, అంత లాటరల్ షిఫ్ట్ ఉన్నట్టు. డన్. సో జనరల్లీ ఈ పాయింట్ ని టీ అనుకోవచ్చు. ఇది చూసిల్లా, ఇది జీరో అంటే దాని మీనింగ్ ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జీరో పెట్టినప్పుడు షిఫ్ట్ కూడా జీరోనే, అంటే ఎగ్జాక్ట్లీ అలాంగ్ ద నార్మల్ యు ఆర్ సెండింగ్ ద లైట్ రే అన్నట్టు. సో గ్రాఫ్ ఇంపార్టెంట్ ఇది కూడా. లెట్స్ అండర్స్టాండ్ అపారెంట్ డెప్త్, అపారెంట్ రియల్ డెప్త్. ఇది ఆబ్జెక్ట్ మీకు ఆల్రెడీ 10th క్లాస్ లో ఐడియా ఉంటుంది, ఎప్పటికి వస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉంది, హియర్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉన్నప్పుడు జనరల్లీ మీరు ఒక కాయిన్ అయినా ఫిషెస్ అయినా వాటర్లో చూసినప్పుడు మీకు అది కొంచెం పైకి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే యు ఆర్ నాట్ సీయింగ్ ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్ట్, యు ఆర్ సీయింగ్ ఇమేజ్. ఓకే, కొంచెం షిఫ్ట్ అవుతుంది, ఆ షిఫ్ట్ కూడా ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, దీస్ ఆర్ పెరాక్సియల్ రేస్. పెరాక్సియల్ రేస్ అంటే ఏంటి? దాని మీనింగ్ థీటా ఈస్ వెరీ స్మాల్, వెరీ స్మాల్. సో థీటా స్మాల్ అని అంటే సైన్ థీటా అయినా టాన్ థీటా అయినా ఈక్వల్స్ టు థీటా అనొచ్చు, అది దాని మీనింగ్. ఓకేనా? డన్. సి, దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే ఇది కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది, ట్రాన్స్వర్సల్. అండ్ దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఇది కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, సో ఇగో ఇది యాక్చువల్ ఆబ్జెక్ట్. సో అందుకే ఇక్కడ నుంచి ఇక్కడికి రియల్ డెప్త్. ఓకే, ఇక్కడ మీరు సైన్ ఐ, వాట్ ఈస్ సైన్ ఐ? సైన్ ఐ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రాయాలి. కానీ నేనేం చెప్పినా, ఇవి రేస్ అనేవి చాలా క్లోజ్గా ఉంటాయి. ఎంత క్లోజ్గా అంటే ఈ రేకి దాని పక్కనే ఈ రే ఉంటుంది, అంటే వెరీ స్మాల్ యాంగిల్స్ అన్నట్టు. సో వెరీ స్మాల్ యాంగిల్స్ అన్నప్పుడు సైన్ థీటా అయినా టాన్ థీటా అయినా సేమే కదా. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రాయకుండా ఆపోజిట్ బై అడ్జసెంట్ రాసేస్తాం. సో ఆపోజిట్ ఈజ్ నథింగ్ బట్ ఏబి,
ఈ ట్రయాంగిల్ తీసుకున్నా అనుకోండి ఇట్లా. సో దిస్ ఈస్ ద ట్రయాంగిల్. ఓకే, దిస్ ఈజ్ ఐ. ఇది ఐ అయింది కాబట్టి ఇది ఐ అయింది. ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ ఎక్కడనో ఇమేజ్ వచ్చింది. అండ్ లెట్స్ కన్సిడర్ ఇది యాంగిల్ ఆర్. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సైన్ ఐ తీసుకున్నాం అనుకోండి. ఈ సైన్ ఐ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఇక్కడ నుంచి ఇక్కడికి రియల్ డెప్తే కదా. ఓకే, సో ఐ కెన్ రైట్ ఏబి బై రియల్ డెప్త్. అట్లనే సైన్ ఆర్ చెప్పండి. సైన్ ఆర్, దిస్ ఇస్ ఆర్, యాంగిల్ ఆర్. ఇప్పుడు ఇక్కడ లైట్ రే రిఫ్రాక్ట్ అయింది కదా విత్ యాంగిల్ ఆర్. సో దీన్ని మీరు ఇట్లా ఎక్స్టెండ్ చేసి అనుకోండి, ఇక్కడ యాంగిల్ ఆర్ ఉన్నది. ఓకే, సో సైన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు అగైన్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఎందుకనంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ యాక్చువల్లీ, బట్ సైన్ అయినా టాన్ అయినా సేమే స్మాల్ యాంగిల్స్ కి. సో ఏబి బై, మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి, యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ నాట్ ట్రూ, అపరెంట్. దాన్ని ఏడి, ఏడి అంటే అపరెంట్ డెప్త్ అని అనుకుంటాం. బట్ వాట్ వీ నో ఫ్రమ్ స్నెల్స్ లా, μ1 sin I is equal to μ2 sin R. Done. So μ1, sir, what to take as μ1? ఏం చెప్పినా ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే అది ఫస్ట్ మీడియం. ఇక్కడ ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉంది, రైట్? సో దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ ఇది μ1, ఇది μ2. సో సబ్స్టిట్యూట్ చేయండి μ1. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెట్స్ సే μ అనుకుందాం. సో μ sin I, ఇది ఎయిర్ అనుకోండి 1. సో 1 sin R. బట్ sin I అంటే ఏం రాసుకోవచ్చు నేను, AB బై రియల్ డెప్త్. సో mu AB బై రియల్ డెప్త్ 1 AB బై apparent depth. సో I can cancel AB, AB. సో ఇక్కడ నాకు apparent depth is nothing but రియల్ డెప్త్ బై mu. అంటే మీకు అపారెంట్ డెప్త్ రియల్ డెప్త్ కంటే తక్కువ ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఆబ్జెక్ట్ కింద ఉన్నా కూడా కొంచెం పైకి రైజ్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, సి యాక్చువల్లీ ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్, ఇది యాక్చువల్ ఆబ్జెక్ట్. ఎంత డిస్టెన్స్లో ఉంది, సమ్ టీ డిస్టెన్స్లో ఉంది. థిక్నెస్ టీ అనుకుంటే టీ డిస్టెన్స్లో ఉంది. మీకు దాని ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే టీ బై మ్యూ, దట్స్ ఇట్. టీ అనేది రియల్ డెప్త్, ఇది అపారెంట్ డెప్త్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటిది, షిఫ్ట్ అని అంటాం. సో ఈ షిఫ్ట్ ఎంత, షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ రియల్ డెప్త్ మైనస్ అపారెంట్ డెప్త్. సో అపారెంట్ డెప్త్ అంటే ఆల్రెడీ రియల్ డెప్త్ బై మ్యూ. సో ఆర్డి కామన్ తీస్తే 1 మైనస్ 1 బై మ్యూ. ఒకవేళ దాని థిక్నెస్ టీ అనుకోండి, సో ఆ షిఫ్ట్ ఎక్స్ అని రాస్తున్న షిఫ్ట్ని, థిక్నెస్ టీ అయితే టీ ఇంటూ 1 మైనస్ 1 బై మ్యూ. ఓకే, సో మీరు దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోకుండా రిమెంబర్ ఇట్ యాజ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, ఇన్ కేస్ దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అయ్యి ఇక్కడ ఇంకొక మీడియం ఉండి దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అయితే అప్పుడు ఏం చేస్తారు, అందుకే రిమెంబర్ లైక్ దిస్, టీ 1 మైనస్ 1 బై మ్యూ రిలేటివ్. రిలేటివ్ అంటే దాని మీనింగ్ ఏంటిది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్టివ్ టు ద సెకండ్ మీడియం. టీ 1 మైనస్ 1 బై మ్యూ 1 2, లేకపోతే టీ ఇంటూ 1 మైనస్ μ1 బై మ్యూ2, ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ μ2 బై మ్యూ1. 1 బై మ్యూ1 బై మ్యూ2, ఆ మ్యూ2 పైకి వచ్చింది అనుకో ఇది. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇది. మీరు ఇట్లా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, μ2 అనేది 1 తీసుకున్నాం కదా. సో μ2 1 ఉంది కాబట్టి యూ కెన్ సబ్స్టిట్యూట్ 1 హియర్. 1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేది మళ్ళీ ఈ ఫార్ములానే. ఓకే, ఇదేంటిది, సింగిల్ గ్లాస్ ల్యాబ్ ఉన్నప్పుడు, సింగిల్ మీడియం ఉన్నప్పుడు. ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఆబ్జెక్ట్. ఓకే, వి గాట్ 3 స్లాబ్స్, ఒక్కొక్క దాని థిక్నెస్ T1, T2, T3, μ1, μ2, μ3. ఓకే, సరౌండింగ్ మీడియం ఎయిర్. సి ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ పార్ట్ ఇది. ఏంటిది అని అంట, సరౌండింగ్ మీడియం దగ్గర ఇప్పుడు μ2కి సరౌండింగ్ మీడియం ఏంటిది,
సరే μ1 కి సరౌండింగ్ మీడియం ఇది ఎయిర్, దాని కింద μ2 ఉంది. మరి μ2 కి సరౌండింగ్ మీడియం అంటే సార్ పైన μ1 ఉన్నది, కింద μ3 ఉంది. సో ఇవి రెండు సరౌండింగ్ మీడియంస్. μ3 కి కింద ఎయిర్ ఉంది, పైన μ2 ఉంది, ఇవి సరౌండింగ్ మీడియం. అట్లా ఉండదు. సరౌండింగ్ మీడియం అని అంటే సరౌండింగ్ మీడియం అని అంటే మీరు ప్రాపర్గా ఈ డెఫినేషన్ అర్థం చేసుకోండి. మీడియం ఇస్ నథింగ్ బట్ అబ్జర్వరు అండ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటారో ప్రజెంట్ వీళ్ళిద్దరు ఎక్కడైతే ఉంటారో దాన్ని సరౌండింగ్ మీడియం అని అంటాం. ఇక్కడ చూసే పర్సన్ ఈ గ్లాస్ ల్యాబ్స్ మొత్తం ఎయిర్ లో ఉంది. సో ఎయిర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సరౌండింగ్ మీడియం. దేనికైనా, అది ఫస్ట్ దానికైనా, సెకండ్ దానికైనా, థర్డ్ దానికైనా, ఏంటి సరౌండింగ్ మీడియం? ఎయిర్. ఓకే, అది మైండ్ లో పెట్టుకోండి. డన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ అపరెంట్ డెప్త్ ఎంత? ఒక్కటి అనుకోండి, అప్పుడు క్లియర్ గా మనకి ఏం తెలుస్తుంది? మనకు ఆల్రెడీ తెలుసు అపరెంట్ డెప్త్ ఈజ్ నథింగ్ బట్ తక్కువ ఉంటుంది అపరెంట్ డెప్త్ రియల్ డెప్త్ బై మ్యూ. మరి ఇక్కడ టోటల్ అపారెంట్ డెప్త్ ఎంత? ఒక్కొక్క దానికి ఫైండ్ అవుట్ చేయండి. దీనివల్ల ఎంత వస్తుంది? ఇక్కడ రియల్ డెప్త్ అంటే నథింగ్ బట్ థిక్నెస్ బై మ్యూ. ఒక్కొక్క దానికి టోటల్ అపారెంట్ డెప్త్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ ఆబ్జెక్ట్ ఈ స్లాబ్ వల్ల కొంచెం పైకి రైజ్ అవుతుంది. ఎంత రైజ్ అవుతుంది? T3/μ3 రైజ్ అవుతుంది. ఈ స్లాబ్ వల్ల ఎంత రైజ్ అవుతుంది? T2/μ2. ఈ స్లాబ్ వల్ల ఎంత రైజ్ అవుతుంది? T1/μ1. దిస్ ఈజ్ నథింగ్ బట్ అపరెంట్ డెప్త్. ఇక్కడ పైనుంచి చూస్తాం, అబ్జర్వర్ ఇక్కడ ఉంటే సమ్వేర్ ఇక్కడ ఎక్కడనో ఇమేజ్ పడుతుంది. ఈ డిస్టెన్స్ ఎంత అంటే అపరెంట్ డెప్త్. ఇక్కడ రాసిన కదా అది. మరి షిఫ్ట్ అడిగితే ఎంత? షిఫ్ట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ షిఫ్ట్. సో షిఫ్ట్ ఒక్కొక్క దాని వల్ల షిఫ్ట్ ఎంత? వీ నో దట్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ షిఫ్ట్ ఫార్ములా ఎంత? T into 1 minus 1/μ. ఓకే, ఈ గ్లాస్ స్లాబ్ వల్ల షిఫ్ట్ ఎంత? T1. దీని వల్ల షిఫ్ట్ ఎంత? T1/μ1 ప్లస్ T2 1 minus 1/μ2 ప్లస్ T3 1 minus 1/μ3. కన్ఫ్యూజ్ అవ్వకండి. సార్ ఇక్కడ మీరు μ2/μ1 వేసిళ్ళు. μ2 అంటే సరౌండింగ్ మీడియం, 1 minus μ సరౌండింగ్ మీడియం బై μ1 ఇంటూ థిక్నెస్ T విచ్ ఈస్ నథింగ్ బట్ షిఫ్ట్. ఇక్కడ ప్రతి ఒక్క స్లాబ్ సరౌండింగ్ మీడియం ఏంటిది? ఎయిరే. సో అన్నిటికీ సరౌండింగ్ మీడియం ఎయిరే, అందుకే 1 1 1 వేసేసిన. ఒకవేళ మొత్తం సెటప్ వాటర్ లో ఉంది అనుకో, అండ్ వాటర్ లో నుంచి ఇంకో అబ్జర్వర్ చూస్తుండ అనుకోండి, అప్పుడు సరౌండింగ్ మీడియం ఇక్కడ 1 తీసేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ పెట్టుకోండి. ఓకేనా? సో దిస్ ఇస్ నథింగ్ బట్ టోటల్ షిఫ్ట్ డ్యూ టు మల్టిపుల్ స్లాబ్స్. నెక్స్ట్ అపరెంట్ డెప్త్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం. మీరు స్టార్స్ ని చూసినా, ఒక ఫిష్, ఒక బర్డ్ ని చూసినా, ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నట్టు. మీరు స్టార్స్ ని చూసి అనుకోండి, యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ యాక్చువల్ డెప్త్. అంటే మీకు అది జనరల్గానే దూరంగా ఉంటుంది, కానీ ఇంకా దూరంగా కనిపిస్తాయి. ఎందుకంటే యు ఆర్ వాచింగ్ ఫ్రమ్ డెన్సర్ అంటే అట్మాస్ఫియర్, గ్యాసెస్ ఉన్నాయి కదా, డెన్సర్ మీడియం. స్పేస్, రేరర్ మీడియం. సో డెన్సర్ నుంచి రేరర్ చూస్తున్నాం కాబట్టి అల్టిమేట్లీ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ వాట్? మోర్ డిస్టెన్స్. ఇక్కడ ఒక బర్డ్ ఉంది. ఓకే, ఈ బర్డ్ యాక్చువల్లీ ఇది బర్డ్ ఆబ్జెక్ట్, బట్ దాని ఇమేజ్ అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకు? సింపుల్, ఇక్కడ నుంచి రేస్ వస్తున్నాయి లైక్ దిస్. సో వెన్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ టు ద డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. దీన్ని మీరు ఎక్స్టెండ్ చేస్తే దీని ఇమేజ్ సమ్వేర్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. ఇది యాక్చువల్లీ వాట్? రియల్ డెప్త్. ఇదేంటిది మరి? ఇక్కడ నుంచి ఇక్కడికి అపారెంట్ డెప్త్. ఇక్కడ కూడా మీరు సేమ్ లాజిక్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రైట్, ఇది మొత్తం యాంగిల్ ఐ, రైట్, ఇది మొత్తం యాంగిల్ ఆర్. ఇది యాంగిల్ ఆర్ అయితే ఇది కూడా యాంగిల్ ఆర్ అవుతుంది. సో ఇది యాంగిల్ ఐ అయితే ఇది కూడా యాంగిల్ ఐ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఓఏబి తీసుకోండి. ట్రయాంగిల్ ఓఏబిలో సైన్ ఐ ఇస్ ఈక్వల్స్ టు ఏం చెప్పినా, సైన్ ఐ అయినా టాన్ ఐ అయినా ఒకటే అని చెప్పినా కదా, స్మాల్ యాంగిల్స్. ఇవన్నీ పెరాక్సియల్ రేస్, స్మాల్ యాంగిల్స్. సో ఏబి బై ఓఏ, ఆపోజిట్ బై అడ్జసెంట్. అడ్జసెంట్ అంటే నథింగ్ బట్ ఇది రియల్ డెప్త్. అట్లనే ఇక్కడ సైన్ ఆర్ తీసుకోండి. సైన్ ఆర్ ఇస్ నథింగ్ బట్ అగైన్ ఏబి బై అపారెంట్ డెప్త్. ఇది
స్నెల్స్ లా అప్లై చేయండి. ఎక్కడ నుంచి ఎక్కడికి అప్లై చేయాలి? ఫస్ట్ మీడియం టు సెకండ్ మీడియం. ఫస్ట్ మీడియం ఏంటిది? జనరల్లీ ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంటే అది ఫస్ట్ మీడియం, ఎక్కడ అబ్జర్వర్ ఉంటే అది సెకండ్ మీడియం, రైట్? సో μ1 sin I ఈక్వల్ టు μ2 sin R. μ1 అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎయిర్ ఆర్ ఎల్స్ సరౌండింగ్ మీడియం, లేకపోతే ఎయిర్ అనుకోండి, μ1 ఈజ్ ఈక్వల్స్ టు ఎయిర్. సో sin I, μ2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ అనుకుందాం, sin R. బట్ sin I ఎంత? AB బై రియల్ డెప్త్, AB బై రియల్ డెప్త్ RD. mu టైమ్స్ ఆఫ్ sin R ఎంత? AB బై అపారెంట్ డెప్త్. సో ఐ కెన్ క్యాన్సిల్ AB. ఇప్పుడు చూడండి, అపారెంట్ డెప్త్ ఇస్ ఈక్వల్స్ టు mu టైమ్స్ ఆఫ్ రియల్ డెప్త్ వచ్చింది. క్లియర్ గా మీకు కనిపిస్తుంది, బర్డ్ ఇక్కడ ఉండేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే అపారెంట్ డెప్త్ ఎక్కువ ఉన్నట్ట, రియల్ డెప్త్ ఎక్కువ ఉన్నట్ట? అపారెంట్ డెప్త్ ఎక్కువ ఉన్నది. ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉన్నది? mu టైమ్స్ ఎక్కువ ఉంది. ఎక్కడ రాద్దాం? ఇక్కడ రాస్తారు చూడండి. సో ఫ్రమ్ హియర్ apparent depth is equals to mu times of real depth. Done. మరి షిఫ్ట్ ఎంత? షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఉండాల్సిన ఆబ్జెక్ట్ ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఇదే కదా షిఫ్ట్. సో apparent depth మైనస్ రియల్ డెప్త్. షిఫ్ట్ ఈజ్ AD మైనస్ RD. సో ఇఫ్ యూ డూ దిస్, RD ని AD బై mu అని రాయొచ్చు. సో apparent depth into 1 minus 1 by mu. సో ఇక్కడ కూడా బెటర్ రైట్ ఇట్ యాస్ రిలేటివ్. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిలేటివ్ గా రాసుకుంటే సూపర్. డన్. సో ఇదంతా అవసరం లేదు, మీరు సింపుల్ గా ఎట్లా గుర్తు పెట్టుకున్నానంటే, సింపుల్ గా ఆబ్జెక్ట్ డెన్సర్ లో ఉందనుకోండి, అది కనిపించే దూరం కంటే తక్కువ కనిపిస్తుంది, పైకి రైజ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే బేసికల్లీ అపారెంట్ డెప్త్ తగ్గిపోతుంది, విచ్ ఈస్ రియల్ డెప్త్ బై mu అయిపోయి. అదే ఒకవేళ ఆబ్జెక్ట్ రేరర్ లో ఉందనుకోండి, రివర్స్, అపారెంట్ డెప్త్ ఈజ్ mu టైమ్స్ ఆఫ్ రియల్ డెప్త్, దూరం పోయినట్టు కనిపిస్తుంది. ఓకే, సో రిమెంబర్ దిస్ రిలేషన్స్. ఈ రిలేషన్స్ జస్ట్ mu d బై mu. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? mu టైమ్స్ తక్కువ అవుతుంది అపారెంట్ డెప్త్, ఇక్కడ అపారెంట్ డెప్త్ mu టైమ్స్ ఎక్కువ అవుతుంది. షిఫ్ట్ అంటే ఇక్కడ AD ఇంటూ 1 మైనస్ 1 బై mu, AD ఇంటూ 1 మైనస్ 1 బై mu. ఇక్కడ షిఫ్ట్ ఎంత? రియల్ డెప్త్ ఇంటూ 1 మైనస్ 1 బై mu. సో ఇట్లా చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, సింపుల్ క్వశ్చన్. A converging beam of light rays incident on a glass air interface. ఇది ఎయిర్, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1. As shown in the figure, find where these rays will meet after refraction. ఫస్ట్ డయాగ్రామ్ అసలు విత్ ఇన్ 2 steps లో, 1 step లోనే అయ్యే ఛాన్సర్ ఇది. ఓకే, బట్ అర్థం చేసుకోండి, ఇక్కడ రేస్ అనేవి ఇట్లా కన్వర్జ్ అవుతున్నాయి. ఓకే, రేస్ ఆర్ కన్వర్జింగ్ లైక్ దిస్. ఇట్లా రేస్ వస్తున్నాయి, ఇట్లా ఇదొక రే, ఇట్లా వస్తున్నాయి. బట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ రీచెస్ దిస్ ఇంటర్ఫేస్? లైట్ రే బెండ్స్ టువర్డ్స్ నార్మల్ కదా. డన్. యాక్చువల్గా ఇట్లా పోయి మీట్ అవ్వాల్సిన రేస్ ఇట్లా మీట్ అవ్వకుండా దిస్ ఈస్ బెండింగ్ టువర్డ్స్ నార్మల్ లైక్ దిస్, అండ్ ఇక్కడెక్కడో మీట్ అవుతాయి అన్నమాట. అంతే. అంటే ఇది ఒక వర్చువల్ ఆబ్జెక్ట్, దాని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, డన్. సో ఇప్పుడు క్లియర్ గా ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఇచ్చిండు? 20 సెంటీమీటర్స్ అని అన్నాడు. ఇదేంటిది? ఇమేజ్. వాట్ ఈస్ దిస్? ఇమేజ్. ఇదేంటిది? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కొంచెం పైకి రైజ్ అయినట్టు అనిపిస్తుంది అని చెప్పినా కదా, రైట్. సో మనకి రిలేషన్ ఏంటిది? అపారెంట్ డెప్త్ ఈస్ నథింగ్ బట్ రియల్ డెప్త్ బై mu. సో అపారెంట్ డెప్త్ ఆల్రెడీ ఇచ్చిండు. అపారెంట్ డెప్త్ అని అంటే ఇమేజ్, ఇమేజ్ ఎక్కడ ఉంటే అది అపారెంట్. సో విచ్ ఇస్ గివెన్ యాజ్ 20. రియల్ డెప్త్ అడుగుతున్నాడు, డివైడెడ్ బై mu. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? What he is asking, from find these rays where will meet. Okay, refractive index enta? 3 by 2. So 3 by 2. So 2 ones, 2 tens. So real depth is nothing but 30 centimeters. This is real depth. అంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్
పైకి కొంచెం పైకి రైజ్ అయింది. ఎంత రైజ్ అయిందంటే ఏం చెప్తాం? షిఫ్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 10 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ డయాగ్రామ్లోనే ఆన్సర్ కూడా ఇచ్చేసిండు, బట్ అట్లా ఉండదు మీకు ఎగ్జామ్స్లో, ఏదో డయాగ్రామ్లో ఇచ్చేసినట్టున్నారు డైరెక్ట్. సో లైక్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ రియల్ డెప్త్. ఇది సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది అసలైన క్వశ్చన్. చిన్న క్వశ్చన్ బట్ ఈ కాంబినేషన్ చూసి వరీ అవుతారు. ఇది ఒక కాన్కేవ్ మిర్రర్, రేస్ ఇట్లా ప్యారలల్ గా వస్తున్నాయట. ఓకే రైట్, ఏ కాన్కేవ్ మిర్రర్ ఇస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఎ వాటర్, ఇట్స్ షైనింగ్ సర్ఫేస్ is upwards and principal axis vertically shown. Rays are incident parallel to the principal axis of the concave mirror. Find the position of final image. Final image position కావాలి. ఓకే, సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, అపారెంట్ డెప్త్ రియల్ డెప్త్ కాన్సెప్టే. ఈ కాన్కేవ్ మిర్రర్ని కొంచెం బెండ్ చేసేద్దాం. ఇట్లా మనకి ఇట్లా ఉంటే కొంచెం ఇబ్బంది, ఇట్లా చేసేద్దాం. సో దిస్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. కాసేపు ఇక్కడ వాటర్ ఉన్నది మర్చిపోండి, ఇట్లా రేస్ వస్తున్నాయి. ఇట్లా వచ్చిన రేస్ అనేవి ప్యారలల్ రేస్ అనేవి ఎక్కడ మీట్ అవ్వాలి? ఇట్ షుడ్ మీట్ అట్ ఫోకస్, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫోకస్. ఈ ఫోకస్ ఎంత డిస్టెన్స్? రేడియస్ ఆఫ్ కర్వేచర్ 40 అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 సెంటీమీటర్స్. దిస్ ఈస్ ఫోకల్ లెంత్. డన్, రైట్. ఇప్పుడు ఈ వాటర్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఉంది కదా, అది ఎంత డిస్టెన్స్ లో ఉంది? 30 సెంటీమీటర్స్ లో ఉంది. సమ్వేర్ ఇక్కడ అంటే ఈ డిస్టెన్స్ అనేది 10 సెంటీమీటర్స్ ఇక్కడ ఉందన్నమాట. డన్, ఫైన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి రేస్. ఇది ఒకవేళ ఇక్కడ ఇంటర్ఫేస్ ఏం లేదు, అంత ఒకటే మీడియం అయితే మంచిగా లైట్ రేస్ స్ట్రైట్గా వస్తుండే. బట్ ఇక్కడ అట్లా స్ట్రైట్గా రావడానికి స్కోప్ లేదు. ఎందుకు లేదు? మీరు ఇక్కడ నార్మల్ డ్రా చేసిల్లు అనుకో, ఇదొక నార్మల్, ఇదొక నార్మల్, ఇట్లా నార్మల్స్ డ్రా చేసిల్లు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? లైట్ రే ఈస్ కమింగ్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్. డన్. సో వాటర్ నుంచి ఎయిర్ డెన్సర్ టు రేర్ వస్తుంది. గోస్ టువర్డ్స్ నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ నార్మల్. డెన్సర్ టు రేర్ ఎట్లా పోతా ఉంటుంది? సింపుల్, గోస్ అవే ఫ్రమ్ నార్మల్, అంతే కదా. ఇక్కడ ఆల్రెడీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, సో ఇది ఒక యాంగిల్ చేస్తుంది. లెట్స్ సే దిస్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ ఐ. సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి యాంగిల్ జనరల్ గా తక్కువ ఉంటుంది. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, న్యూ ఎయిర్ ఇస్ నథింగ్ బట్ 1. సో యాంగిల్ ఎక్కువ చేయాలి. యాంగిల్ ఎక్కువ చేయాలంటే ఇట్ షుడ్ గో లైక్ దిస్, ఇట్ షుడ్ గో లైక్ దిస్. సో దీన్ని మీరు ఎక్స్టెండ్ చేస్తే మీకు సమ్వేర్ ఇక్కడ 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 ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో పెద్దగా ఆలోచించకండి, సింపుల్. మీకు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్? ఇక్కడ ఉంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయింది ఇమేజ్. ఈ డాట్ ఉంది కదా, ఇది ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్. రైట్. సో ఈ ఆబ్జెక్ట్ ఈ సర్ఫేస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది? 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది, అంతే కదా. రైట్. సో మీరు ఇక్కడ నుంచి చూస్తారు, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. దాని ఇమేజ్ రైజ్ అయినట్టు కనిపిస్తుందా, ఇంకా లోపలికి పోయినట్టు కనిపిస్తుందా? రైజ్ అయినట్టు కనిపిస్తుంది కదా. అంటే అపారెంట్ డెప్త్ ఎంత అవుతుంది? అపారెంట్ డెప్త్ ఇస్ నథింగ్ బట్ రియల్ డెప్త్ బై మ్యూ. అపారెంట్ డెప్త్ తక్కువ ఉండాలి, తక్కువ ఉండాలంటే డివైడ్ చేయాలి, రైట్. సో రియల్ డెప్త్ ఎంత? రియల్ డెప్త్ అంటే మీరు 20 or 30 తీసుకోవద్దు. ఇంటర్ఫేస్ సర్ఫేస్ నుంచి 10 సెంటీమీటర్స్ లో ఉంది ఆబ్జెక్ట్. సో 10. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ 4/3. 10 divided by 4/3. So 2's 5's 15/2, 7.5 centimeters. So this is the answer. అంటే మీకు ఎగ్జాక్ట్లీ 7.5 సెంటీమీటర్స్ లో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్ ఇమేజింగ్ కాదు, అర్థమైందా? అంటే ఇక్కడ మీకు మల్టిపుల్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నట్టు. ఫస్ట్ ఇట్లా ప్యారలల్ రేస్ వచ్చాయా? రైట్. ప్యారలల్ రేస్ అన్ని కన్వర్జ్ అయినాయా? ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అంటే యాక్చువల్లీ అక్కడ ఎక్కడో ఇన్ఫైనైట్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ కి ఇది ఇమేజ్ అవుతుంది. మళ్ళీ ఈ ఇమేజ్ రిఫ్రాక్షన్ వల్ల దీనికి ఆబ్జెక్ట్ అవుతుంది అండ్ ఫైనల్ ఇమేజ్ ఐ దగ్గర ఫామ్ అవుతుంది. ఇది ఫైనల్ ఇమేజ్. దిస్ ఈస్ ఫైనల్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ నార్మల్ షిఫ్ట్ ఇన్ గ్లాస్ స్లాబ్. మీరు ఫార్ములా అలా గుర్తుపెట్టుకోండి, తప్పలేదు. నార్మల్ షిఫ్ట్ ఎంత ఉంటుంది అన్నట్టు T × 1 - 1/μ. దెన్ మ్యూ రిలేటివ్. ప్రతిసారి మ్యూ అన్న దగ్గర మ్యూ రిలేటివ్ పెట్టుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది అన్నట్టు.
మ్యూ రిలేటివ్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాట్ ఎవర్ స్లాబ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సరౌండింగ్ మీడియం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఫార్ములాలో ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉందో సంబంధం లేదు. ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో అయినా ఉండనివ్వండి, ఓకే, షిఫ్ట్ మాత్రం ఇంతే వస్తుంది. సి, వెరీ సింపుల్ థింగ్, వెరీ సింపుల్ థింగ్. మీరు 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అది? డెన్సర్ మీడియంలో, ఇంతకుముందు చెప్పింది ఏంటిది అది? ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉంటే, ఓకే, ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉంటే, రైట్, సో అపారెంట్ డెప్త్ అనేది లెస్ దాన్ రియల్ డెప్త్, మ్యూ టైమ్స్ తగ్గుతుంది అపారెంట్ డెప్త్. అదే ఆబ్జెక్ట్ రేరర్ మీడియంలో ఉంటే అపారెంట్ డెప్త్ మ్యూ టైమ్స్ పెరుగుతుంది. ఇంతే, సింపుల్. ఈ లాజిక్ అబ్జర్వేషన్ అనుకోండి, మీకు చాలా సింపుల్ గా సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఈ సర్ఫేస్ నుంచి. అంటే ఫస్ట్ నేను ఈ సర్ఫేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అన్నట్టు. డన్. సో ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఇక్కడ హిట్ చేయగానే రిఫ్రాక్ట్ అవుతుంది కదా. ఓకే, మీరు ఇక్కడ ఒక నార్మల్ గీయండి. దిస్ ఈజ్ నార్మల్. సో బెండ్ అవ్వాలి. ఎట్లా బెండ్ అవుతుంది? టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. సో టువర్డ్స్ నార్మల్, ఇట్లా టువర్డ్స్ నార్మల్ బెండ్ అయింది, రైట్. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, ఈ లైట్ రేస్ అనేవి ఇక్కడ ఎక్కడ నుంచి వచ్చినట్టు కనిపిస్తాయి. ఈ లైట్ రేస్ అనేవి ఇక్కడ ఎక్కడ నుంచో వచ్చినట్టు కనిపిస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. ఈ ఇంటర్ఫేస్ కి ఫస్ట్ ఇమేజ్ I1 అన్నమాట, రైట్. ఇప్పుడు ఈ సర్ఫేస్ కి ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది, అంతే కదా. ఈ సర్ఫేస్ కి ఇది ఇన్సిడెంట్ రే. ఇప్పుడు మళ్ళీ రిఫ్రాక్టెడ్ రే గీయండి. సో ఫర్ దట్ అగైన్ ఐఎమ్ డ్రాయింగ్ నార్మల్. ఇది నార్మల్. సో రిఫ్రాక్టెడ్ రే డెన్సర్ నుంచి రేరర్ పోయినప్పుడు ఇట్ షుడ్ గో అవే ఫ్రమ్ ద నార్మల్. సో దిస్ ఈజ్ ఫైనల్ రే. సో మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసింది అనుకోండి, ఈ రే ఎక్కడ నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది? ఈ రే సమ్వేర్ ఇక్కడ నుంచో వచ్చినట్టుగా అనిపిస్తుంది. అర్థమైందా? సింపుల్. ఎక్కడి నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నాయో తెలవాలంటే రేస్ ని ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇక్కడ నుంచి చూస్తున్నా అనుకోండి, ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఇది సెకండ్ ఇమేజ్, అంతే. 2 times రిఫ్రాక్ట్ అయింది, డన్, నో మోర్ రిఫ్రాక్షన్. సో ఫైనల్ ఇమేజ్ ఇస్ ఆబ్టైన్డ్. ఎక్కడ? I2 దగ్గర. దిస్ ఈస్ ఫైనల్ ఇమేజ్. ఇది ఫైనల్ ఇమేజ్ డిస్టెన్స్, రైట్. సో దీన్ని సరే ఎంతో అంత రాద్దాం లేదు కానీ, సో షిఫ్ట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉండాల్సిన ఆబ్జెక్ట్ మీరు ఇక్కడ నుంచి చూసిల్లనుకోండి, ఇక్కడ నుంచి చూస్తున్నారు అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. దాట్ ఈస్ నథింగ్ బట్ షిఫ్ట్. ఇక్కడ నుంచి ఇది షిఫ్ట్. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ లెంతీ, ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఇంకా ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్నారు, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? D డిస్టెన్స్ లో ఉంది. ఎక్కడ ఉంది? రేరర్ మీడియంలో ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? రేరర్ మీడియం. సో దాని రియల్ డెప్త్ కంటే అపరెంట్ డెప్త్ ఎక్కువ ఉండాలి. ఎనీ టైమ్స్ ఎక్కువ ఉండాలి, మ్యూ టైమ్స్ ఎక్కువ ఉండాలి. రియల్ డెప్త్ ఎంత? D. మరి అపరెంట్ డెప్త్ ఎంత? మ్యూ టైమ్స్ ఆఫ్ D. డన్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? మ్యూ టైమ్స్ ఆఫ్ D. అంతే, మైండ్ లో పెట్టుకోండి, ఫైన్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూస్తారు, ఇక్కడ నుంచి చూసేది ఇది ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ అయిపోయింది, దాని పని అయిపోయింది. సో ఈ ఆబ్జెక్ట్ కి ఇమేజ్ ఇచ్చేసింది, ఈ ఇమేజ్ అనేది ఈ సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్ఫేస్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? మ్యూ టైమ్స్ ఆఫ్ D కాదు, ఈ థిక్నెస్ కూడా ఉంది కదా, అర్థమైందా? థిక్నెస్ ఉన్నది ప్లస్ మ్యూ టైమ్స్ ఆఫ్ D. సో నౌ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ T ప్లస్ మ్యూ D. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అవునా? డన్. ఎక్కడ ఉన్నది ఆబ్జెక్ట్? డెన్సర్ మీడియం. సార్ డెన్సర్ మీడియంలో ఎందుకు ఉన్నది? రేరర్ మీడియంలోనే ఉంది కదా. అఫ్ కోర్స్ రేరర్ మీడియంలో ఉంది, బట్ మనం ఎక్కడ చూస్తున్నాం? రేరర్ మీడియం త్రూ గ్లాస్ స్లాబ్. మధ్యలో గ్లాస్ స్లాబ్ ఉంది. ఒక పేపర్ మీద ఒక చిన్న డాట్ పెట్టి దాని మీద ఒక గ్లాస్ స్లాబ్ పెడితే ఆ డాట్ కొంచెం పైకి వచ్చినట్టు కనిపించదా? సేమ్ లాజిక్ అనమాట. సో ఈ గ్లాస్ స్లాబ్ అంటే ఇదంతా డెన్సర్ మీడియం, మళ్ళీ ఇది రేరర్ మీడియం. మీరు అబ్జర్వ్ చేసేది రేరర్ మీడియం నుంచి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇది యాక్చువల్లీ రియల్ డెప్త్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రియల్ డెప్త్.
సో అపారెంట్ డెప్త్ అనేది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తక్కువ. ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? అపారెంట్ డెప్త్ తక్కువ ఉంటుంది. ఎన్ని టైమ్స్ తక్కువ ఉంటుంది? మ్యూ టైమ్స్ తక్కువ ఉంటుంది. సో రియల్ డెప్త్ ఎంత? రియల్ డెప్త్ ఈస్ నథింగ్ బట్ టీ ప్లస్ మ్యూ డి. సో అపారెంట్ డెప్త్ ఎంత? డివైడెడ్ బై మ్యూ. రైట్? అంటే మీకు ఇగో ఈ ఇమేజ్ డిస్టెన్స్ ఉంది ఇలా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే టీ ప్లస్ మ్యూ డి బై మ్యూ. ఇది అపారెంట్ డెప్త్ డిస్టెన్స్. బట్ మనకు కావాల్సింది ఏంటిది? షిఫ్ట్. షిఫ్ట్ కావాలి అని అంటే ఆబ్జెక్ట్ అసలు ఎక్కడ ఉన్నది, ఇక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ సర్ఫేస్ నుంచి, ప్రతిదీ ఈ సర్ఫేస్ నుంచి, ఎందుకంటే నువ్వు ఫైనల్ గా చూసేది ఇక్కడ నుంచి కదా. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ is nothing but t plus d. t plus d minus final image distance ఎంత? ఫైనల్ ఇమేజ్ డిస్టెన్స్ ఇది మైనస్ t plus mu d by mu. డన్. సో ఇక్కడ చూడండి, మ్యూని సపరేట్ గా డివైడ్ చేస్తే మ్యూ క్యాన్సిల్ అయిపోతుంది, d వస్తుంది. ఇక్కడ మైనస్ d, ఇక్కడ ప్లస్ d క్యాన్సిల్. సో యూ విల్ బి గెటింగ్ t మైనస్ t by mu. సో ఇందులో మీరు t కామన్ తీస్తే షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ t ఇంటూ 1 minus 1 by mu, which is relative. మళ్ళీ సరౌండింగ్ మీడియం వేరే అయితే మ్యూ స్లాబ్ బై అంటే మళ్ళీ పైకి వెళ్తుంది సరౌండింగ్, అట్లా రాసుకోవాలి. దట్ ఈస్ నార్మల్ షిఫ్ట్. డన్. సో అట్లా సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. జస్ట్ రిమెంబర్ అపారెంట్ డెప్త్ ఈజ్ నథింగ్ బట్ మ్యూ టైమ్స్ ఆఫ్ రియల్ డెప్త్. ఎప్పుడు ఆబ్జెక్ట్ రేర్ మీడియంలో ఉంటే అపారెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు రియల్ డెప్త్ బై మ్యూ. అదెప్పుడు ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉంటాయి. ఈ క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్. గ్లాస్ స్లాబ్ ఆఫ్ థిక్నెస్ 3 centimeters and refractive index and the 1.5 centimeter, 1.5 is placed right. So in front of a concave mirror of focal length 20 centimeters. Where should a point object be placed if its image to be formed? సరే ఫస్ట్ అదంతా మర్చిపోండి అన్ని మర్చిపోండి. ఈ స్లాబ్ కూడా మర్చిపోండి కాదు. జస్ట్ కాన్కేవ్ మిర్రర్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ పెట్టాలి, దాని ఇమేజ్ ఎగ్జాక్ట్లీ అక్కడనే రావాలి. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. సార్ ఫోకల్ లెంత్ ఎంత? 20 అంటే మనం ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాలి అంటే 40 సెంటీమీటర్స్ దగ్గర పెట్టాలి సార్. 40 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే 40 సెంటీమీటర్స్ దగ్గరనే ఇమేజ్ వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ సి, ఇమేజ్ ఫార్మ్స్ ఎట్ సి. దెన్ బట్ మధ్యలో గ్లాస్ స్లాబ్ వచ్చింది, ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనంటే ఫస్ట్ గ్లాస్ స్లాబ్ వల్ల ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. షిఫ్ట్, నార్మల్ షిఫ్ట్, రైట్? సో జస్ట్ లైక్ ఇగో ఇక్కడ రఫ్ గా డ్రా చేస్తున్నా, ఇది కాన్కేవ్ మిర్రర్. డన్. ఇది మర్చిపోండి కాసేపు. ఇంతకుముందు గ్లాస్ స్లాబ్ మర్చిపోయారు కదా, ఇప్పుడు మిర్రర్ మర్చిపోండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నది. సో ఫస్ట్ ఏమవుతుంది, రే ఇట్లా పోతుంది, బెండ్ అయిపోతుంది, మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ యూ విల్ బి గెటింగ్ ఇమేజ్ హియర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది కదా. దెన్ దిస్ ఇమేజ్ యాక్ట్స్ లైక్ ఆబ్జెక్ట్ ఫర్ concave mirror. డన్. అయిపోయింది ఇంకా ఆన్సర్, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. డన్. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, దేనివల్ల? స్లాబ్ వల్ల. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్లీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉండాలి, విచ్ ఈస్ హౌ మచ్? 40 సెంటీమీటర్స్. అంతే కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉండాలి. అంతేగాని నువ్వు ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టద్దు. గాట్ మై పాయింట్. ఏం లేదు, ఈ ఆబ్జెక్ట్ వల్ల ఫస్ట్ రిఫ్రాక్షన్ జరుగుతుంది కదా గ్లాస్ స్లాబ్ వల్ల, దాని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? కొంచెం డిస్టెన్స్. ఇది షిఫ్ట్, దిస్ ఇస్ షిఫ్ట్. డన్. ఓకే, ఇది కొంచెం షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది దీనికి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైట్ రే ఏమవుతుంది అంటే ఇట్లా పోతుంది. ఇట్లా పోయినప్పుడు ఎగ్జాక్ట్లీ నార్మల్గా హిట్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ యాక్టింగ్ లైక్ నార్మల్. ఎగ్జాక్ట్లీ నార్మల్గా హిట్ చేసింది అనుకోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? 0. అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత? 0. అంటే ఎగ్జాక్ట్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది, అంటే రీట్రేస్ అవుతుంది అన్నట్టు దాని పాత్. డన్. అంటే మీరు ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టిల్లు. సో ఈ డిస్టెన్స్ ఎంత? దిస్ ఈస్ సంథింగ్ లైక్ x. సో దిస్ ఈస్ వాట్ హీఈస్ ఆస్కింగ్. ఓకే, సో మనకి
ఇక్కడ నుంచి ఐకి వాల్యూ తెలుసు ఎంత 40 సెంటీమీటర్స్, కానీ ఓకి రావాలి. ఓకి రావాలంటే ఫస్ట్ షిఫ్ట్ ఫైండ్ అవుట్ చేయండి. షిఫ్ట్ is equals to t into 1 minus 1 by mu. Then thickness ఎంత 3 centimeters, 1 minus 1.5, so 3 by 2 కదా. సో 1 minus 2 by 3 into 3, so 3 minus 2 1, సో 1 సెంటీమీటర్ షిఫ్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 1 సెంటీమీటర్. క్లోజ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి 41 సెంటీమీటర్స్ లో పెట్టాలి. ఇప్పుడు కొంచెం ఫీల్ అవ్వండి, మీరు ఫీల్ కావాలి. సో నేను ఒకవేళ 41 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టింది అనుకో, ఈ గ్లాస్ స్లాబ్ వల్ల దాని ఇమేజ్ అనేది ఒక 1 సెంటీమీటర్ షిఫ్ట్ అవుతుంది, పుష్ అవుతుంది ముందుకి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇది ఈ కాన్కేవ్ మిర్రర్ కి ఆబ్జెక్ట్ అవుతుంది అండ్ ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది. సో ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్లీ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఉందో అక్కడనే ఫామ్ అవుతుంది. దెన్ షిఫ్ట్ ఇన్ హాలో థిన్ గ్లాస్ బాక్స్. ఒక సన్నటి లైక్ ఆక్వేరియం ఉంది కదా, ఓపెన్ ఆక్వేరియం కాదు, మొత్తం క్లోజ్ ఉండాలి, లోపల ఎయిర్, ఇదంతా ఎయిర్. థిన్ గ్లాస్ బాక్స్ విచ్ ఈస్ సరౌండెడ్, ఒక వాటర్లోనో ఇంకెక్కడనో పెట్టినాం. సరౌండింగ్ మీడియంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది, లోపల ఎయిర్ ఉంది. సో ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత 1. డన్. ఇప్పుడు షిఫ్ట్ ఎంత, ఇంతకుముందు నార్మల్ షిఫ్ట్ ఫైండ్ అవుట్ చేసినాం కదా గ్లాస్ ల్యాబ్కి, గ్లాస్ బాక్స్కి షిఫ్ట్ ఎంత ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఫైనల్లీ. బట్ ట్రై టు అండర్స్టాండ్. సింపుల్ ఇన్సిడెంట్ రేస్ డ్రా చేయండి. రైట్, సో దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే ఫస్ట్. సో ఇది ఒక నార్మల్ గీసుకున్నారు అనుకోండి, డ్రా నార్మల్, దిస్ ఈజ్ నార్మల్. ఇది వెరీ వెరీ థిన్. ఈ థిన్ గ్లాస్ బాక్స్కి రిఫ్రాక్షన్ ఏం జరగదు. రిఫ్రాక్షన్ ఎందుకు జరుగుతుంది అంటే ఇది డెన్సర్ మీడియం, ఇది ఎయిర్ రేరర్ మీడియం. సో డెన్సర్ నుంచి రేరర్కి లైట్ రే అయినప్పుడు అల్టిమేట్లీ ఇట్ షుడ్ గో అవే ఫ్రమ్ ద నార్మల్ ఆర్ టువర్డ్స్ ద నార్మల్. అవే ఫ్రమ్ ద నార్మల్, అంతే కదా. ఇక్కడ మ్యూ వాల్యూ ఎక్కువ, సో యాంగిల్ తక్కువ. ఇక్కడ మ్యూ వాల్యూ తక్కువ, సో యాంగిల్ ఎక్కువ ఉండాలి. సో ఇట్ షుడ్ గో అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఇట్ విల్ బి గోయింగ్ లైక్ దిస్. ఓ షిట్, పని చేద్దాం. కొంచెం బెండ్ చేద్దాం దీన్ని ఇట్లా అని. Right, so this is incident ray, ఇది నార్మల్, ఇది నార్మల్, ఇది రిఫ్రాక్టెడ్ రే. రిఫ్రాక్టెడ్ రే ఎట్లా పోవాలి అవే ఫ్రమ్ నార్మల్. ఎందుకు అవే ఫ్రమ్ నార్మల్ సార్, ఎందుకు అని అంటే ఇది డెన్సర్ నుంచి రేర్ పోతుంది. అగైన్ దిస్ ఇస్ నార్మల్. ఇప్పుడు ఎట్లా పోవాలి, రేరర్ నుంచి డెన్సర్కి వచ్చింది, సో ఇట్ షుడ్ గో టువర్డ్స్ ద నార్మల్ లైక్ దిస్. ఫైన్, డన్. సో దిస్ ఈస్ ద పాత్ ఫాలోడ్ బై ద లైట్ రే. ఇప్పుడు రేస్ ఎక్స్టెండ్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అనుకుందాం, లెట్స్ సే d డిస్టెన్స్ లో ఉంది. ఫస్ట్ ఇది రిఫ్రాక్టెడ్ రే. ఈ ఫస్ట్ రిఫ్రాక్షన్ వల్ల ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ ని లొకేట్ చేయాలంటే మీరు ఏం చేయాలి, సింపుల్ గా రేస్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇగో ఈ రే ని నేను ఎక్స్టెండ్ చేసినా అనుకోండి, ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇమేజ్. ఇంతకుముందు కేసుకి ఈ కేసుకి సిచ్యువేషన్ అర్థమవుతుందా? ఇంతకుముందు ఏమైంది, ఫస్ట్ ఇమేజ్ దూరం అయింది. డన్, ఫస్ట్ ఇమేజ్ దూరం అయింది, ఇక్కడ దగ్గరకు వచ్చింది. ఈ ఫస్ట్ ఇమేజ్, ఈ ఇమేజ్ ఈ ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ అవుతుంది. మళ్ళీ ఈ రేని నేను ఎక్స్టెండ్ చేసిన అనుకోండి లైక్ దిస్. అమ్మా దూరమే వచ్చింది. డన్. ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే సమ్వేర్ దిస్ ఈస్ ద ఫైనల్ ఇమేజ్. డయాగ్రామే ఇబ్బంది. వన్స్ డయాగ్రామ్ వచ్చింది అనుకో, మ్యూడి డి బై మీ, మ్యూడి డి బై మీ, ఈ రెండే ఫార్ములాలు. ఇంకా టూ మెనీ ఫార్ములాస్ మనకు అవసరం లేదు. డన్, ఫైన్. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద ఇమేజ్. ఇనీషియల్ గా ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఓకేనా? ఓకే, ఇప్పుడు రాసుకోండి. ఇంకా ఫస్ట్ ఈ I1 ఎక్కడ ఫామ్ అయింది చూద్దాం. సో I1 ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, డెన్సర్ మీడియం లో ఉంది. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను, ఇక్కడ నుంచి అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు, రేరర్ మీడియం లో ఉన్నాడు. సో దగ్గరకు వచ్చింది కదా
ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ దగ్గరకు వచ్చింది. సో రియల్ డెప్త్ అపరెంట్ డెప్త్ తక్కువ ఉంది. సో ఇది ఎంత d/mu. ఓకే, వాట్ ఇస్ దిస్ d/mu. డన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది సమ్ థిక్నెస్ t అనుకోండి, రైట్, థిక్నెస్ t. సో ఇక్కడ నుంచి ఈ ఇంటర్ఫేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ కి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అని అంటే నాట్ d/mu, t ప్లస్ d/mu, t ప్లస్ d/mu. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ t ప్లస్ d/mu, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. యు ఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ దూరం అయింది కదా, అంటే ఇప్పుడు నీకు అపరెంట్ డెప్త్ ఎక్కువ ఉంది కదా, మరి ఏం చేద్దాం, మ్యూ తో మల్టిప్లై చేద్దాం. డన్. సో వెన్ యూ మల్టిప్లై విత్ మ్యూ, దిస్ ఈస్ ద ఇమేజ్ ఫార్మేషన్. అంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, మ్యూ ఇంటూ టీ ప్లస్ d/mu. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే మ్యూ టీ ప్లస్ d, రైట్. దిస్ ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్. కానీ మనకు కావాల్సింది ఏంటిది, షిఫ్ట్. మనకు కావాల్సింది ఏంటిది, షిఫ్ట్. షిఫ్ట్ అంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. దిస్ ఈజ్ ఎక్స్. సో ఏది మైనస్ ఏ చేద్దాం, ఫైనల్ ఇమేజ్ ఇస్ దిస్, ఆబ్జెక్ట్ ఈస్ t ప్లస్ d. సో షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, మ్యూ టీ ప్లస్ d. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి t ప్లస్ d, t ప్లస్ d. సో మైనస్ d ప్లస్ d క్యాన్సల్. సో మ్యూ మైనస్ 1 ఇంటూ t, దిస్ ఈస్ x. అబ్జర్వ్ చేసేలా, అక్కడ 1 మైనస్ 1/mu ఇంటూ t, ఇక్కడ t ఇంటూ మ్యూ మైనస్ 1. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఓకే, గ్లాస్ బాక్స్ కి షిఫ్ట్ డిఫరెంట్ వస్తుంది. థిక్ మిర్రర్, జనరల్ గా మనం ప్లేన్ మిర్రర్స్ లో డిస్కస్ చేసిన అన్ని థిన్ మిర్రర్స్ కాబట్టి మీకు రిఫ్రాక్షన్ లేకుండా ఓన్లీ రిఫ్లెక్షన్ తో పని అయిపోయింది. ఇక్కడ అట్లా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక థిన్ మిర్రర్ అనుకోండి, ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. డన్. బట్ ఇక్కడ పరిస్థితి చూడండి, ఇట్ వోంట్ లుక్ లైక్ దట్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక ఇన్సిడెంట్ రే ఇట్లా ట్రావెల్ అవుతుంది, లెట్స్ సే లైక్ దిస్. ఇట్లా ఒక ఇన్సిడెంట్ రే ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ రే. ఓకే, స్ట్రైట్ అవే రిఫ్లెక్షన్ జరగదు. ఫస్ట్ రిఫ్రాక్షన్ హ్యాపెన్స్, దెన్ రిఫ్లెక్షన్ హ్యాపెన్స్. ఇక్కడ మీరు నార్మల్స్ డ్రా చేయండి. ఇగో ఇదొక నార్మల్, ఇదొక నార్మల్. ఓకేనా. నౌ లైట్ రే విల్ బెండ్ టువర్డ్స్ ద నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ నార్మల్. టువర్డ్స్ నార్మలే కదా. ఎందుకు టువర్డ్స్ నార్మల్, దిస్ ఈస్ హ్యావింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఓకేనా, ఇదేమో ఎయిర్. సో టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. ఎంత యాంగిల్ అవంత తర్వాత, బట్ ఫస్ట్ హౌ ద లైట్ రే విల్ గో చూద్దాం. It will bend towards the normal. Right? Now it will hit the mirror. ikkada mirror ni hit chestadi. Etla hit chestadi, exactly angle of incidence is equals to angle of reflection వచ్చేటట్టు hit chestadi. So ikkada here you can see this is angle I, ఇది angular, ఇది కూడా angle I అనొచ్చు, ఎందుకంటే angle of incidence is equals to angle of reflection. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రేస్ ని కనుక మనం ఎక్స్టెండ్ చేసినాం అనుకో, ఈ పాయింట్ కేర్ఫుల్ గా మీరు ఈ రేస్ ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే రైట్. సో సమ్వేర్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ హియర్. దిస్ ఈస్ ద ఇమేజ్. ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ రేస్ వస్తున్నాయి. ఇమేజ్ జనరల్ గా ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటే ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్ లో ఫామ్ అవ్వాలి ప్లేన్ మిర్రర్ లో. బట్ ఇక్కడ ఫామ్ అవ్వవు. థిక్ మిర్రర్ లో ఏమైంది అని అంటే ఈ ఆబ్జెక్ట్, ఓకే, ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన రేస్ అనేవి అపియర్స్ టు బి, మీరు ఇక్కడ మీరు చూసిల్లా ఈ రేస్ ఇట్లా వస్తున్నాయి కదా, ఇట్లా వచ్చి ఇట్లా బెండ్ అయ్యి ఇక్కడ తగిలి మళ్ళీ ఇట్లా వస్తున్నాయి. బట్ హౌ ఇట్ అపియర్స్ టు బి, యాజ్ ఇఫ్ ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్. ఓకే, సో అట్లా మనకి కొంచెం షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో ప్లేన్ మిర్రర్ లో విచ్ ఇస్ థిక్ మిర్రర్ ఎంత ఇమేజ్ డిస్టెన్స్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ద క్వశ్చన్. సింపుల్. ఫస్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైట్ రే పోయింది.
let's say this is the light ray, like this it went. So ఇప్పుడు చెప్పండి how it should go. It is going from rarer to denser medium. Rarer to denser medium పోతే it should go towards normal. Okay, so towards normal పోతే light ray will be like this. ఇట్లా టువర్డ్స్ నార్మల్ ఇట్లా పోతుంది. దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, సమ్వేర్ యూ విల్ బి గెటింగ్ ఇమేజ్ లైక్ దిస్. డన్. అంటే ఫస్ట్ రిఫ్రాక్షన్ వల్ల నీకు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఇంకెన్ని ఇమేజెస్ వస్తాయో చూద్దాం. సింపుల్ ఏ సొల్యూషన్, బట్ ఇంకెన్ని ఇమేజెస్ వస్తాయో చూద్దాం. సో ఫస్ట్ రిఫ్రాక్షన్ వల్ల దిస్ ఇస్ ద థింగ్. బట్ నెక్స్ట్ ఇట్లా ఒక యాంగిల్తో ఇన్సిడెంట్ అయినప్పుడు సేమ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ కావాలి కదా సార్. ఎందుకు రిఫ్లెక్ట్ కావాలి? ఎందుకంటే ఇక్కడ ప్లేన్ మిర్రర్ సిల్వరింగ్ చేసిన, అబ్జర్వ్ చేసినా ఇదంతా సిల్వరింగ్ చేసిన, అంటే ఎంత యాంగిల్తో అయితే హిట్ చేస్తుందో సేమ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ కావాలి. సో ఇట్ విల్ బి రిఫ్లెక్టింగ్ ద సేమ్ యాంగిల్ రిఫ్లెక్ట్ అవుతుంది. డన్. సో ఈ రిఫ్లెక్షన్ వల్ల మీకు ఇంకో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఇట్ సైడ్ ఉంటుంది ఇక్కడ. ఇగో దిస్ ఈజ్ నథింగ్ బట్ I2. సార్ అంతేనా? ఇంకా ఫామ్ అవుతాయి, ఇంకొక ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది ఎట్లా ఫామ్ అవుతుంది? ఫైనల్లీ అగైన్ ద లైట్ రే విల్ అండర్ గో రిఫ్రాక్షన్. ఎందుకు? మళ్ళీ డెన్సర్ నుంచి రేరర్కి వస్తుంది కదా. మళ్ళీ ఒక నార్మల్ గీయండి. ఇక్కడ మళ్ళీ నేను ఒక నార్మల్ గీస్తే, సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్, it is coming from denser to rarer. So light ray will go away from the normal. ఎందుకంటే ఇది rarer medium కదా. Done. So it will go like this. సో ఇక్కడ మీరు మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తే how it looks like. Done. ఇది మనకు వచ్చిన ఫైనల్ ఇమేజ్. ఇంత చేసినాం కదా, మళ్ళీ సొల్యూషన్ సింపుల్గా ఉంటుంది. సో ఇది ఇనీషియల్ ఆబ్జెక్ట్, ఇది ఫైనల్ ఇమేజ్. I3 ఈజ్ ఫైనల్ ఇమేజ్. సార్ I1 ఎందుకు వచ్చింది? I1 ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ రిఫ్రాక్షన్ వల్ల వచ్చింది. సార్ I2 ఎందుకు వచ్చింది? రిఫ్లెక్షన్ వల్ల వచ్చింది. సార్ I3 ఎందుకు వచ్చింది? ఫైనల్ రిఫ్రాక్షన్ వల్ల వచ్చింది. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ సిల్వరింగ్ లెన్స్ అని ఒకటి వస్తుంది, లెన్సెస్ తర్వాత డిస్కస్ చేస్తాం. అది రిఫ్రాక్షన్ జరుగుతుంది, రిఫ్లెక్షన్ జరుగుతుంది, మళ్ళీ రిఫ్రాక్షన్ జరుగుతుంది. రైట్. సో ఇది అర్థమవుతుంది, ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. డన్. సో ఫైనల్లీ ఇమేజ్ ఆబ్టైన్డ్ హియర్. So this is image distance from plane mirror. Okay, but object ki image ki distance enta, adi na question. Distance between object and image. Image అంటే ఫైనల్ ఇమేజ్, ఇక మధ్యలో ఉన్న ఇమేజెస్ తో మనకు సంబంధం లేదు. ఓకే రైట్. ఒక్కొక్కటి ఇండివిజువల్ ఫైండ్ అవుట్ చేద్దాం, తొందర ఏం లేదు. లెట్స్ సే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, లెట్స్ సే x అనుకుందామా. ఎక్స్ అనుకోండి, తప్పే ఉంది, ఎక్స్. డన్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో వాట్ విల్ బి ఇమేజ్ డిస్టెన్స్? మ్యూ టైమ్స్ ఆఫ్ ఎక్స్. ఆలోచిస్తారా? మళ్ళీ అంత అవసరం లేదు, జస్ట్ మ్యూ టైమ్స్ ఆఫ్ ఎక్స్. డన్. ఇప్పుడు చూద్దాం రిఫ్రాక్షన్ అయిపోయింది, ఫస్ట్ రిఫ్రాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? రిఫ్లెక్షన్. రైట్. ఇది ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ కి ఈ ఆబ్జెక్ట్, ఇదే కదా ఆబ్జెక్ట్ ప్లేన్ మిర్రర్ కి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? మ్యూ ఎక్సా టీ ప్లస్ మ్యూ ఎక్సా? టీ ప్లస్ మ్యూ ఎక్స్. డన్. సో ఫర్ ప్లేన్ మిర్రర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ టీ ప్లస్ మ్యూ టైమ్స్ ఆఫ్ ఎక్స్. మ్యూ ఎక్స్ అనేది ఈ సర్ఫేస్ నుంచి, బట్ మనకు ప్లేన్ మిర్రర్ నుంచి కదా, ఎంత డిస్టెన్స్ ఉంది? మ్యూ ఎక్స్. సో ఇప్పుడు ఇది టీ ప్లస్ మ్యూ ఎక్స్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ప్లేన్ మిర్రర్ కి ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? టీ ప్లస్ మ్యూ ఎక్స్. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? టీ ప్లస్ మ్యూ టైమ్స్ ఆఫ్ ఎక్స్. అర్థమైందా? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఇక్కడ ప్లేన్ మిర్రర్. డన్. ఫైన్. సో నౌ ఫర్ దిస్ సర్ఫేస్, ఈ సర్ఫేస్ కి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే. ఫర్ దిస్ సర్ఫేస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ టీ ప్లస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? టీ ప్లస్
t plus mu x. T plus mu x. And ఎంత వస్తుంది రా ఇది? How much you will be getting? 2t plus mu x. Done? Not yet. So 2t plus mu x. అయిపోయిందా? ఏంటిది అది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్. దేనికి? ఈ సర్ఫేస్కి ఇది ఆబ్జెక్ట్. ఫైనల్ ఇమేజ్ ఇక్కడ వచ్చింది. అవునా? యు ఆర్ వాచింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం నుంచి చూస్తే ఆబ్జెక్ట్ దగ్గరగా కనిపించదా? కనిపిస్తుంది. అంటే అపరెంట్ డెప్త్ ఏమైతుంది? రియల్ డెప్త్ బై మ్యూఏ కదా ఇది. డన్. సో దిస్ ఈస్ అపరెంట్ డెప్త్. సారీ, దిస్ ఈస్ రియల్ డెప్త్. ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి రియల్ డెప్త్. ఇది ఆబ్జెక్ట్. ఈ సర్ఫేస్ కి ఇది ఆబ్జెక్ట్. ఎంత డిస్టెన్స్? 2t plus mu x, రైట్? సో అపరెంట్ డెప్త్ ఆర్ ఎల్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? ఈ సర్ఫేస్ నుంచే ఎంత? రియల్ డెప్త్ బై మ్యూ. సో 2t plus mu x divided by mu వచ్చేసింది కదా. డన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇమేజ్ డిస్టెన్స్ మీరు ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసేళ్ళు, ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసేళ్ళు. ఎంత డిస్టెన్స్? ఎక్స్ డిస్టెన్స్ దగ్గర. మనకి ఇమేజ్ ఎక్కడ వచ్చింది? సమ్వేర్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? హౌ మచ్ వి గాట్? 2t plus mu x అంటే 2t by mu plus x, అంతే కదా. ఇక్కడ mu x by mu అంటే mu క్యాన్సిల్ అయిపోయి you will be getting this. So this is nothing but image distance. Image distance ఈ సర్ఫేస్ నుంచి, ఇది మనకు రిఫరెన్స్. ఈ సర్ఫేస్ నుంచి ఇది ఇమేజ్ డిస్టెన్స్, ఈ సర్ఫేస్ నుంచి ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. మరి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కి ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి డిస్టెన్స్ ఎంత? ఆబ్జెక్ట్ ఇది ఇమేజ్. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత? x ప్లస్ 2t by mu ప్లస్ x. సో 2x ప్లస్ 2t by mu. సో సింపుల్గా మీరు 2 కామన్ తీసుకుంటే x ప్లస్ t by mu. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ డిపెండ్స్, నార్మల్ షిఫ్ట్లో లాగా ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మీద డిపెండ్ కాకుండా ఉండదు. డిపెండ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉండదో దాని మీద డిపెండ్ అవుతుంది. 2 into x ప్లస్ t by mu. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములా. డెరివేషన్ అంటే ఇదంతా. ఓకే, మీరు జస్ట్ అపరెంట్ డెప్త్ రియల్ డెప్త్ కాన్సెప్ట్ తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకే, కాన్సెప్ట్ రిలేషన్ బిట్వీన్ వెలాసిటీస్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్. సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ రేరర్ మీడియంలో ఉంది. ఆబ్జెక్ట్ రేరర్ మీడియంలో ఉండి అబ్జర్వర్ డెన్సర్ మీడియంలో ఉంటే ఆబ్జెక్ట్ దూరంగా కనిపిస్తుంది, రైట్? సో ఇది ఇమేజ్. ఈ ఇమేజ్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? మ్యూ టైమ్స్ ఆఫ్ ఎక్స్ డిస్టెన్స్ లో ఉంటుంది, అంతే. సో లెట్స్ సే దిస్ ఈస్ గోయింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ v. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి, ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసే లోపల దాని ఇమేజ్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా ట్రావెల్ చేసేస్తుంది. జస్ట్ లైక్ ఒక ఫిష్ పైన ఒక బర్డ్ ఇట్లా అప్రోచ్ అవుతుంది, నార్మల్గా ఒక సర్టెన్ స్పీడ్తో అప్రోచ్ అవుతుంది. ఫిష్ ఇట్లా చూస్తుంది. ఇప్పుడు ఈ ఫిష్కి బర్డ్ స్పీడ్గా వచ్చినట్టుగా అనిపిస్తుందా, స్లోగా వచ్చినట్టుగా అనిపిస్తుందా? ఆలోచించండి. సింపుల్, ఈ కాన్సెప్ట్ నుంచే. ఇగో ఇది ఫిష్, యాక్చువల్ ఫిష్, కానీ ఫిష్ అంటున్నా, బర్డ్, ఇది బర్డ్. సో బట్ ఫిష్కి బర్డ్ కనిపించదు, బర్డ్ యొక్క ఇమేజ్ కనిపిస్తుంది. డన్. సో యాక్చువల్గా బర్డ్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేస్తుంది ఒక టైం టీలో. బర్డ్ యొక్క ఇమేజ్ మ్యూ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అదే టైం టీలో. అంటే బర్డ్ యొక్క ఇమేజ్ వెలాసిటీ ఎక్కువనా, బర్డ్ వెలాసిటీ ఎక్కువనా? బర్డ్ యొక్క ఇమేజ్ వెలాసిటీ. ఇక్కడ రియల్ డెప్త్ చూడండి, రియల్ డెప్త్ ఇస్ సింప్లీ ఎక్స్. అపారెంట్ డెప్త్ చూడండి, విచ్ ఇస్ మ్యూ టైమ్స్ ఆఫ్ ఎక్స్. దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైమ్ తో డిఫరెన్షియేట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ x by t is nothing but velocity of object, which is generally given here is v. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే mu into x by t. సో x by t అంటే ఆల్రెడీ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ v. సో mu into v, ఇది వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. అంటే సింపుల్, అపారెంట్ డెప్త్ mu టైమ్స్ ఆఫ్ x ఉంటుంది కదా, అట్లనే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కూడా
mu times of v. అంటే అది 3 సెంటీమీటర్ పర్ సెకండ్ తో వస్తుంది అనుకోండి. బర్డ్ ఆల్రెడీ ఒక 3 సెంటీమీటర్ పర్ సెకండ్, 3 సెంటీమీటర్ అంత తక్కువ ఉండదు కానీ ఒక 20 మీటర్ పర్ సెకండ్ తో వస్తుంది, అంత స్పీడ్ తో వస్తుంది. వస్తుంటే ఫిష్ కి అది ఇంకా ఎక్కువ స్పీడ్ తో వచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఫిష్ ఈజ్ అబ్జర్వింగ్ ఇమేజ్ నాట్ ఆబ్జెక్ట్. ఈ బర్డ్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే లోపల ఇమేజ్ మ్యూ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేస్తుంది, అంటే బర్డ్ యొక్క ఇమేజ్ వెలాసిటీ ఎక్కువ, రైట్? సో సింప్లీ రిమెంబర్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ మ్యూ టైమ్స్ ఆఫ్ v. అదే రివర్స్ చేసిన అనుకోండి ఏమవుతుంది, సింపుల్, పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ v అయితే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎంత అవుతుంది, v బై మ్యూ అవుతుంది. మ్యూ టైమ్స్ డిక్రీజ్ అవుతుంది, ఎందుకు? సి ఇది ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది, దాని ఇమేజ్ ఎక్స్ బై మ్యూ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఇమేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అంటే ఆబ్జెక్ట్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది టైం టీలో, ఇమేజ్ తక్కువ డిస్టెన్స్ అదే టైం టీలో, అంటే ఇమేజ్ వెలాసిటీ తక్కువ. ఎన్ని టైమ్స్ తక్కువ? మ్యూ టైమ్స్ తక్కువ. సో దట్ ఈస్ ద రిలేషన్. ఇక్కడ ఒక క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ క్లాస్. A bird in air diving vertically. Go diagram with them. So this is some tank with a speed. Think this is a bird, even though it doesn't look like that. అనుకోవాలి మన బర్డ్ అంటే ఇంతే, ఇక ఇట్లా చిన్నప్పటి నుంచి ఇట్లా గీయడం అలవాటు అన్నట్టు. బర్డ్స్ అని అంటే ఇట్లా గీయాలి అంతే. సో దిస్ ఇస్ బర్డ్ విచ్ ఇస్ జనరల్లీ ఆబ్జెక్ట్ కమింగ్ విత్ అ స్పీడ్. హౌ మచ్ స్పీడ్? 6 సెంటీమీటర్ పర్ సెకండ్. డన్. సో అల్టిమేట్లీ ఇక్కడ ఫిష్ కూడా పైకి అవుతుందా? a fish in the tank is rising upwards along the same line. ఫిష్ అంటే ఇదే అన్నట్టు మనకి, ఇది ఫిష్. ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఇంకో ట్రయాంగిల్. ఫిష్ ఫిష్ ఎంత స్పీడ్ తో పోతుంది పైకి? 4 సెంటీమీటర్ పర్ సెకండ్. సో దిస్ ఈస్ గోయింగ్ విత్ 4 సెంటీమీటర్ పర్ సెకండ్. Refractive index of water ఇచ్చేసిండు. A fish in the tank. Base of the tank is silver data. Oh, ఇది సిల్వర్ చేసేసినారు, అంటే దిస్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ ప్లేన్ మిర్రర్ అనుకోవచ్చు. ఈ పాయింట్ ఎట్లా యాక్ట్ అవుతుంది? ప్లేన్ మిర్రర్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈస్ గివెన్. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 4 divided by 3. ఓకే, స్పీడ్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ఫిష్ యాజ్ సీన్ బై ద బర్డ్ డైరెక్ట్లీ. బర్డ్ ఫిష్ ని అబ్జర్వ్ చేస్తుంది, బర్డ్ ఫిష్ ని అబ్జర్వ్ చేస్తుంది. అదే ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ఫిష్ యాజ్ సీన్ బై ద బర్డ్. హూ ఈస్ ద అబ్జర్వర్? బర్డ్ ఈస్ ద అబ్జర్వర్. హూ ఈస్ ద ఆబ్జెక్ట్? ఫిష్ ఈస్ ద ఆబ్జెక్ట్. అంతే కదా? సో ఇప్పుడు ఫిష్ వెలాసిటీ, ఈవెన్ దో దాని యాక్చువల్ వెలాసిటీ 4 సెంటీమీటర్ పర్ సెకండ్ అయినా బర్డ్ కి కనిపించేది ఫిష్ యొక్క ఇమేజ్ కదా. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ దేనిది? ఫిష్ది. ఎంత? v బై మ్యూ. మ్యూ టైమ్స్ తగ్గిపోతుంది, ఇంతకుముందు చెప్పింది అదే కదా, డెన్సర్ మీడియంలో ఉంది ఆబ్జెక్ట్. సో 4 డివైడెడ్ బై 4 బై 3 విచ్ ఈస్ 3 సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే, అంటే ఈ బర్డ్ కి ఈ ఫిష్ 3 సెంటీమీటర్ పర్ సెకండ్ తో వచ్చినట్టే కనిపిస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ కమింగ్ విత్ 4 సెంటీమీటర్ పర్ సెకండ్, ఇట్ అపియర్స్ టు బి యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ విత్ 3 సెంటీమీటర్ పర్ సెకండ్. బట్ దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. ఇమేజ్ యాజ్ సీన్ బై ద బర్డ్. బర్డ్ కూడా కిందికి వస్తుంది కదా. బర్డ్ రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి. బర్డ్ ఏమన్నా రెస్ట్ లో ఉందా? లేదు. సో బర్డ్ ఈస్ కమింగ్ డౌన్ విత్ 6 సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే, సో అప్పుడు అది ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది? వెలాసిటీ ఆఫ్ బర్డ్, velocity of fish with respect to bird, vf minus vb. ఓకే, ఏదో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనుకోండి. కిందికి పాజిటివ్ అనుకున్నాను అనుకో, లేదా కిందికి నెగిటివ్ అనుకున్నాను అనుకో, పైకి పాజిటివ్ అయిపోతుంది. ఓకే, సో ఫిష్ వెలాసిటీ పైకి ఉంది కదా, సో పాజిటివ్ 3 మైనస్ బర్డ్ వెలాసిటీ కిందికి ఉంది కదా, సో -6. సో 9 సెంటీమీటర్ పర్ సెకండ్. సో ఫిష్ ని బర్డ్ అబ్జర్వ్ చేస్తే ఆ ఫిష్ అనేది 9 సెంటీమీటర్ పర్ సెకండ్ తో వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ బర్డ్ రెస్ట్ లో ఉంది అనుకోండి, 3 సెంటీమీటర్ పర్ సెకండ్ తో వచ్చినట్టుగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. స్పీడ్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ బర్డ్ రిలేటివ్ టు ద ఫిష్.
రిలేటివ్ టు ద ఫిష్ లుకింగ్ అప్వర్డ్స్. ఇప్పుడు రివర్స్ అన్నట్టు, ఇంతకుముందు బర్డ్ ఫిష్ అబ్జర్వ్ చేసింది కదా, ఇప్పుడు ఫిషే బర్డ్ అబ్జర్వ్ చేస్తాను అంటే బర్డ్ ఈస్ ఆబ్జెక్ట్, రైట్? సో యాక్చువల్గా బర్డ్ ఇక్కడ ఉంది విచ్ ఇస్ కమింగ్ విత్ 6 సెంటీమీటర్ పర్ సెకండ్, బట్ దాని ఇమేజ్ ఇక్కడ ఉంటుంది. అది ఎంత స్పీడ్తో వస్తుంది? అల్టిమేట్లీ ఎక్కువ స్పీడ్తో వస్తుంది. ఎంత స్పీడ్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ వాట్? బర్డ్. ఇది రేర్ అండ్ మీడియం ఉంది కదా, సో మ్యూ టైమ్స్ ఆఫ్ వి విచ్ ఇస్ నథింగ్ బట్ 4/3 ఇంటూ 6 1s 2s అంటే 8 సెంటీమీటర్ పర్ సెకండ్తో వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఈ బర్డ్ 8 సెంటీమీటర్ పర్ సెకండ్తో వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఓకే, బట్ ఇప్పుడు ఫిష్ అబ్జర్వ్ చేస్తుంది రిలేటివ్ టు ఫిష్. ఫిష్ కూడా పైకి పోతుంది కదా, ఈ బర్డ్ యొక్క ఇమేజ్ ఈస్ కమింగ్ విత్ 8 సెంటీమీటర్ పర్ సెకండ్. ఈ ఫిష్ అనేది పైకి 4 సెంటీమీటర్ పర్ సెకండ్తో పోతుంది. సో రిలేటివ్ అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కదా, అడ్జస్ట్ చేయండి వెలాసిటీ ఆఫ్ బర్డ్ విత్ రెస్పెక్ట్ టు ఫిష్. సో VBF is equals to VB minus VF. Okay, so VB which is minus 8 minus 4 which is minus 12 centimeter per second. మైనస్ వస్తే కంగారు పడకండి, మైనస్ అంటే బర్డ్ కిందికి వస్తుంది కదా, సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ సీయింగ్ ఇట్ యాస్ మైనస్. సార్ అసలు సిల్వరింగ్ దేనికి ఇచ్చిండు? సిల్వరింగ్ అనేది ఈ రెండు క్వశ్చన్స్ తో సంబంధం లేదు, ఎందుకంటే డైరెక్ట్ బర్డ్ ఈజ్ అబ్జర్వింగ్ ఫిష్, ఫిష్ ఈజ్ అబ్జర్వింగ్ బర్డ్, అంతే. అంతేగాని ఈ మిర్రర్ లో చూసుకుంటలేవాడు. వాట్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ లైక్ దిస్, ఈ ఫిష్ ఈ బర్డ్ ని డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయకుండా త్రూ మిర్రర్ అబ్జర్వ్ చేస్తుంది. దాట్ మూమెంట్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ బర్డ్ విత్ రెస్పెక్ట్ టు ఫిష్? ఈ క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు చెప్పండి, సింపుల్, ఇది టబ్ రైట్, సో ఇక్కడ సిల్వరింగ్ చేసి ఉంది. సో మీకు ఆల్రెడీ ఈ బర్డ్ యాక్చువల్ స్పీడ్ ఎంత? 8 సెంటీమీటర్ పర్ సెకండ్, అంతేనా? సారీ 6 సెంటీమీటర్ పర్ సెకండ్. ఈ బర్డ్ స్పీడ్ ఎంత? 6 సెంటీమీటర్ పర్ సెకండ్. బట్ అది రేలర్ మీడియం ఉంది కదా, దాని స్పీడ్ ఎంత కనిపిస్తుంది? దాని స్పీడ్ ఎంత ఉంటుంది? అపరెంట్ స్పీడ్ ఆల్రెడీ మనకు వచ్చింది ఇక్కడ రిజల్ట్ చూసేలా, ఏదది 8 ఇక్కడే అనుకుంటా. డన్, ఇగో 8 సెంటీమీటర్ పర్ సెకండ్ రాలేదు. సో దిస్ ఈజ్ 8 సెంటీమీటర్ పర్ సెకండ్. త్రూ మిర్రర్ మనకి ఇది కాదు కనిపించేది, ఇది రైట్. సో ఇక్కడ మీకు బర్డ్ యొక్క ఇమేజ్, ఈ బర్డ్ అపారెంట్ పొజిషన్ ఆఫ్ బర్డ్ కిందికి వస్తుంది. సో దాని ఇమేజ్ కూడా పైకి ఎంత స్పీడ్ తో పోతుంది? 8 సెంటీమీటర్ పర్ సెకండ్ తోనే పైకి పోతా ఉంటుంది. ఈ ఫిష్ ఎంత స్పీడ్ తో పోతుంది? 4 సెంటీమీటర్ పర్ సెకండ్ తోని ఇది కూడా పైకే పోతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? వెలాసిటీ ఆఫ్ బర్డ్ విత్ రెస్పెక్ట్ టు ఫిష్ అబ్జర్వ్డ్ ఇన్ ద మిర్రర్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. సింప్లీ VB మైనస్ VF. VB ఎంత? పైకి పాజిటివ్ అని చెప్పినా కదా, సో 8 మైనస్ VF కూడా పైకే ఉంది, దట్ ఈస్ 4 విచ్ ఈస్ 4 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇట్లా కూడా అడగచ్చు. ఓకే, మీరు ఒక పని చేయండి, ఇప్పుడు బర్డ్ ఫిష్ యొక్క ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే నా వెలాసిటీ ఆఫ్ ఫిష్ విత్ రెస్పెక్ట్ టు బర్డ్ ఎంత ఒకసారి ట్రై చేయండి, రైట్? సో దాట్స్ ఇట్ చిల్డ్రన్ ఫర్ టుడేస్ క్లాస్. ఈ క్లాస్ లో కంప్లీట్లీ రిఫ్రాక్షన్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్ కవర్ చేసినాం. నెక్స్ట్ క్లాస్ విల్ బి కమింగ్ అప్ విత్ వన్ మోర్ లెక్చర్, refraction through curved surfaces. So till then, keep practicing, keep yourself busy. Thank you. Bye bye.